శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మీరు అనేక శీర్షికలలో మంచిగా ఉండమని చెబుతున్నారు. మంచిగా ఉంటున్న వాళ్ళని, మంచితనం ఉన్న వాళ్ళని అందరూ బాగా వాడుకొని పక్కన పెట్టేస్తున్నారు. స్వార్థముగా వాళ్ళకి కావలసిన వాళ్ళకి కూడా మంచి వాళ్ళని ఎలా ఉపయోగించుకొని వాడుకొని వదిలేయాలో ఐడియాలు ఇస్తున్నారు. ఎలా వాడుకోవాలో ఇదే చెబుతున్నారు. అంటే మంచి వాళ్ళని ఎలా వాడుకొని వదిలేయాలో చెబుతున్నారు. ఇది మంచి వాళ్ళ పరిస్థితి. కానీ మీరు మంచిగా ఉండమని అన్ని శీర్షికలలో చెబుతున్నారు. ఇదండి వారు. అంటే యాక్చువల్గా వారు ఇక్కడ ప్రశ్న వేయలేదు, వారి అభిప్రాయాన్ని మాత్రమే చెప్పారు. నన్ను ప్రశ్న వేయలేదు, దానికి సమాధానం చెప్పమని కూడా అడగలేదు. ఇంతకు ముందు కూడా ఇలా చాలా మంది కామెంట్లు పెట్టేవాళ్ళు. మంచిగా ఉండమంటున్నారు, మంచి వాళ్ళని చేతకాని వాళ్ళు అనుకుంటున్నారు, లేదా మంచి వాళ్ళని వాడుకొని వదిలేస్తున్నారు. ఇలా చాలా మంది అంటూ ఉంటారు సహజంగా. ఈ మంచి వాళ్ళకి రోజులు కాదండి, ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు కూడా చాలా మంది బయట కూడా మామూలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే, మంచి అనేది మన అంతరాత్మకి సంబంధించింది, మన స్వభావానికి సంబంధించింది, మన గుణానికి సంబంధించింది, మన క్యారెక్టర్కి సంబంధించింది. మంచి అనేది మన శీల సంపద, మన సంపద మంచి. ఆ మంచి ఎలా ఉంటుంది అన్నప్పుడు అసలు మొత్తం ఇప్పటి వరకు ఆధ్యాత్మికత అనేటువంటి దానికి సంబంధించినటువంటి గ్రంథాలు కానీ, ఆ విధానాలలో నడిచినటువంటి మహాత్ములు కానీ, మతపరమైన దైవీపరమైన ఏ విషయాలలో కానీ, అంటే ఎంతమంది మహాత్ములు ఇప్పటి వరకు వచ్చారు, ఎంతమంది దేవుళ్ళు వచ్చారు, ఎన్ని మతాలు ఏర్పడినాయి, ఎంతమంది గురువులు ఉన్నారు, ఇప్పటి వరకు భూమి మీదకి వచ్చి చెప్పిన వాళ్ళు కానీ, ఇప్పుడుండి చెబుతున్న వాళ్ళు కానీ, ఇక రాబోయే వాళ్ళు కానీ అందరూ కూడా మంచినే బోధించారు, మంచిగా ఉండమని చెప్పారు. అలాగే మీరు గమనించి చూస్తే ప్రపంచంలో మనం నేర్చుకున్నటువంటి నైతిక విలువలు, అంటే ప్రపంచానికి సంబంధించి భౌతిక ప్రపంచంలో మనం జీవించే విధానంలో నైతిక విలువలు, మామూలు సామాన్య ధర్మాలన్నీ కూడా మంచిని చెబుతాయి. నువ్వు చెడ్డగా ఉంటే, ఇప్పుడు మీరు భౌతిక ప్రపంచంలో గమనించండి, పోలీస్ వ్యవస్థ ఉంది, కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు, జడ్జిలు తీర్పులు చెబుతున్నారు. అలాగే మిలిటరీలు ఉన్నాయి, అనేక విభాగాలు ప్రజలు తప్పుదోవలు పడుతుంటే సరిచేయటానికి అనేక విభాగాలు పనిచేస్తున్నాయి. అంటే ఏంటి? మంచిగా ప్రజలను ఉంచటానికి. మనకి చిన్నతనం నుంచి నేర్పబడే విద్యాబోధనలో కూడా మంచిగా ఉండమని చెబుతారు. ఎందుకని? మంచిగా ఎందుకు ఉండాలి అంటే ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. మంచిగా ఉన్న వాళ్ళందరినీ చేతగాని వాళ్ళు అనుకుంటున్నారు, లేదా మంచి వాళ్ళని మిగిలిన వాళ్ళందరూ మోసం చేస్తున్నారు, మిగిలిన వాళ్ళందరూ మంచి వాళ్ళని వాడుకొని వదిలేస్తున్నారు. ఇవన్నీ కూడా మన భ్రమలు. ఇప్పుడు మంచితనము అంటే చేతకానితనము కాదు. చేతకాని వాళ్ళందరూ నేను మంచివాడిని అనుకుంటేట. మంచివాళ్ళు చేతకాని వాళ్ళు కాదు, ముందు విషయం తెలుసుకోండి. కానీ చేతకాని వాళ్ళందరూ ఏం చెబుతారంటే మేము మంచివాళ్ళమని చెబుతారు. మంచి అనేవాళ్ళు విపరీతమైనటువంటి బలం కలిగిన వాళ్ళు, సమర్థత కలిగిన వాళ్ళు, తెలివి కలిగిన వాళ్ళు, విపరీతమైనటువంటి నిగ్రహ శక్తి తమ మీద తమకు కలిగిన వాళ్ళు మాత్రమే మంచిగా ఉండగలుగుతారు. మంచిగా ఉండగలగటం అనేది బలానికి సంబంధించిన విషయం. బలహీనత కలిగిన వాళ్ళు చెడ్డగా ఉంటారు. తమ మీద తమకు నిగ్రహ శక్తి లేని వాళ్ళు, తమ దగ్గర సమర్థతలు లేని వాళ్ళు, వీళ్ళందరూ కూడా, అంటే తమ దగ్గర సౌకర్యాలు, సమర్థతలు ఎప్పుడు లేకుండా పోతే, వనరులు, వసతులు ఎప్పుడు లేకుండా పోతే, సమర్థత లేదు, తెలివి లేదు, ప్రజ్ఞ లేదు, బ్రతుకు జరువుకి అవసరమైనటువంటి శ్రమ పడదామనేటువంటి ఆలోచన కూడా లేదు, ఉన్నంతలో తృప్తి లేదు, ఉన్నదాంతో తృప్తి పడదామని లేదు,
ఇటువంటి వాళ్ళందరూ చెడులు చేస్తారు. ఈ చెడులు చేసే వాళ్ళందరూ ఎవరు? మనోనిగ్రహం లేదు, కోరికలు అదుపు తప్పేసినాయి. ఎవరిదైనా లాక్కొనైనా పిక్కొనైనా బతికేద్దాం అనుకుంటున్నారు, ఎవరిని ఎవరైనా వాడేసుకొని బతికేద్దాం అనుకుంటున్నారు. ఇతరుల మీద ఆధారపడి ఫలాన్న జీవులుగా బతికేవాళ్ళు చెడు చేసేవాళ్ళు అందరూ. చెడు అంటే ఏంటి? ఇతరులది అన్యాయముగా స్వీకరించటం. అదేదైనా కావచ్చు, ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, డబ్బు ఒకటే అవ్వక్కర్లా, స్నేహం కావచ్చు. దేన్నైనా నువ్వు ఉచితంగా వాడేసుకొని వాళ్ళ దాన్ని నువ్వు సౌఖ్యాలు పొందుదాం అనుకుంటున్నావు, అది ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా అయి ఉండొచ్చు. అంటే నువ్వు పరాన్న జీవివి, నీ మీద నీకు నిలబడే శక్తి లేదు. నిజమైనటువంటి శక్తివంతులు ఎవరంటే తమ మీద తాము నిలబడి తమను తాము నిలబెట్టుకుని తమకు అవసరమైన తామే సంపాదించుకొని, అంటే తమ ప్రజ్ఞతో తమ తెలివితో, ధనం కావచ్చు, ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు. ఇప్పుడు మంచివాడు ఉన్నాడు, ఎదుటివాడి దగ్గర అభిమానాన్ని సంపాదించుకుంటాడు. అరే వీళ్ళు చెడు చేయరండి, వీళ్ళు చాలా మంచివాళ్ళండి, వీళ్ళు ఎవరికి ఎటువంటి ద్రోహము చేయరండి, ఎటువంటి మోసము చేయరండి. అది మంచివాళ్ళ లక్షణం. అది నీతి, నిజాయితీ, నిర్భయత్వం, ధైర్యం, ఇవన్నీ మంచివాళ్ళ సమర్థతలు. సమర్థతలు ఎవరికి ఉంటాయి? తమకున్నదానితో తాము తృప్తిగా ఉండగలిగిన వాళ్ళు, తమకున్నదానితో తాము బ్రతకగలిగిన వాళ్ళు. అదేదైనా కావచ్చు. తన మంచితనంతో ఎదుటివాడి అభిమానాన్ని పొందుతాడు, తన మంచితనంతో ఎదుటివాడి ప్రేమను పొందుతాడు, తన మంచితనంతో ఎదుటివాడి నుంచి గౌరవాలు పొందుతాడు, తన మంచితనంతో తను కష్టపడి సంపాదించుకుంటాడు, ఆ సంపాదించుకున్న దాంతో తను హాయిగా బ్రతుకుతాడు, తన కుటుంబాన్ని హాయిగా బ్రతికించుకుంటాడు. కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమాభిమానాలైనా సరే మంచితనం. కొంతమంది కుటుంబ సభ్యులు పక్క కుటుంబ సభ్యులను ఎక్కువ వాడేసుకుంటారు, తిరిగి వాళ్ళకి ఏం సేవలు చేయరు. చాలా మంది పిల్లలు కొంచెం వయసు వచ్చినాక, అంటే కొద్దిగా పెద్దవాళ్ళ చిన్న చిన్న పనులు చేయగలిగినటువంటి వయసు వచ్చినాక ఆ పిల్లలు అలా కూర్చొని తల్లిదండ్రుల్ని బ్లాక్మెయిల్ చేసి బతుకుతూ ఉంటారు. ఎవరి కోసం చేస్తావు, ఎందుకు చేస్తావు, ఎందుకు కన్నావు, కన్నాక చెయ్యవా అంటే తల్లిదండ్రులకు ఉండే సహజ ప్రేమని అలా వాడేసుకుంటూ ఉంటారు. ఇది కూడా పరాన్న జీవితమే. అలాని పిల్లల్ని అనాలని కాదు. నువ్వు చెయ్యగలిగిన వయసు వచ్చినప్పుడు, నీకు చెయ్యగలిగిన సమర్థత ఉన్నప్పుడు, నీకు చెయ్యగలిగినంత సమయం కూడా ఉన్నప్పుడు తప్పకుండా నువ్వు తిరిగిన తల్లిదండ్రులకి నువ్వు చెయ్యాలి, నీ ప్రేమను వ్యక్తపరచాలి. నీ దగ్గర డబ్బు ఉండకపోవచ్చు, నువ్వు చదువుకుండా ఉండొచ్చు, నువ్వు ఇంకా సంపాదనలోకి వెళ్ళకపోవచ్చు, కానీ తల్లిదండ్రులకి ఏం అవసరమో అందులో నువ్వు చేయగలిగింది ఏదైతే అది. ఇప్పుడు తల్లిదండ్రులు భోజనం చేస్తున్నారు అనుకో, మంచినీళ్ళు తెచ్చి ఒక గ్లాసుడు, భోజనంలోకి ఏమన్నా వడ్డించిన అడుగు, ఏం లేదు, తినేసి చేతులు కడుక్కొని అదేదో హక్కులాగా లేచి వెళ్ళిపోతా ఉంటారు. వెళ్ళిపోయి ఏమీ అవదో. చివరికి స్లోగా తల్లిదండ్రులకి ఇలా ప్రవర్తించే పిల్లలకి బాధ్యతలన్నీ తల్లిదండ్రులు చేస్తారు. తల్లిదండ్రులు సహజంగా పిల్లల్ని వదులుకోరు. 100కి 100 మంది, అంటే 100కి 99 మంది, 100 అనకూడదులే, దుర్మార్గులైన తల్లిదండ్రులను కూడా చూశాను నేను. 100కి 99 మంది తల్లిదండ్రులు పిల్లలు ఎలా ఉన్నా సరే తమ పిల్లలు బాగుండాలని, ఎక్కడైనా ఎప్పుడైనా ఎంత వయసు వచ్చినా తమ పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. ఆ ప్రేమతో ఇంకా మన మీద ఆధారపడి ఉన్న పిల్లలకైతే ఇంక ఎక్కువ చేస్తారని. వాళ్ళు ఎన్ని చేసినా పట్టించుకోరు, నా పిల్లలే కదా అని. కానీ అలా ఉండకూడదు. నీ సమర్థతలు పెంచుకోవాలి. నీ వయసు పెరుగుతున్న కొద్దీ నువ్వు సమర్థత పెంచుకోవాలి. తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, సొంత కుటుంబ సభ్యులు కావచ్చు, బయటోళ్ళు కావచ్చు. ఎదుగుదలలో మంచితనం అనేది నీ సమర్థతకి గుర్తు, నీలో వికసిస్తున్నటువంటి ఒక వికాసానికి గుర్తు. నువ్వు ఎదుగుతున్న కొద్దీ శరీరం ఎదగటం కాదు, నీలో మేధస్సు ఎదగాలి, తెలివి ఎదగాలి, నీలో ఉన్న సర్వ సుగుణాలు, సర్వ సంపదలు ఎదగాలి. సంపదలు ఏంటంటే నీలో ఉన్న లక్షణాలు, నీలో గుణాలు, నీలో స్వభావం, ఇవి కూడా ఎదగాలి. ఒట్టి శరీరం ఎదిగిపోతే కుదరదు. మంచితనంతో ఎదగాలి, అవన్నీ మంచిగా ఎదగాలి. మంచిగా ఎదగటం అంటే ఏంటి? నువ్వు ప్రేమను పొందుతావు, ప్రేమను ఇవ్వటం నేర్చుకోవాలి. నువ్వు అభిమానం పొందుతావు, అభిమానం ఇవ్వటం నేర్చుకోవాలి. నువ్వు ఇప్పటి వరకు జాగ్రత్తగా చూడబడ్డావు, తల్లిదండ్రుల చేత పెంచబడ్డావు, వాళ్ళ పోషణలో, వాళ్ళ రక్షణలో, వాళ్ళ ప్రేమలో, వాళ్ళ అభిమానంలో సర్వము వాళ్ళు సమకూరుస్తుంటే నువ్వు పొందుతున్నావు కదా. ఆ పొందుతున్నది నీకు తెలుస్తున్నాయి నువ్వు ఎదుగుతుండే. అలా తెలుస్తున్నప్పుడు నువ్వు కూడా అలా ఇవ్వటం నేర్చుకుంటూ వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళి చదువుకోవటం నేర్చుకోవటం కాదు, తిరిగి ఇవ్వటం. అంటే నువ్వు ఏమేమి పొందావో అవన్నీ మనుషులకు అవసరం. నువ్వు అభిమానం
పొందుంటావు, అభిమానం మనుషులకు అవసరం. నువ్వు ప్రేమను పొందుంటావు, ప్రేమ మనుషులకు అవసరం. నువ్వు ఆహారం పొందుంటావు, ఆహారం మనుషులకు అవసరం. నువ్వు వసతులు, వనరులు, సౌకర్యాలు మొత్తంగా ధనముతో సమకూరే అన్ని పొందుంటావు, అవన్నీ మనుషులకు అవసరం. అలాగే నీకు నేనున్నాను, నీకెందుకు నువ్వు ఇబ్బంది పడకని పిల్లల్ని తల్లిదండ్రులు అండదండలు ఇచ్చి పెంచుతారు చిన్నతనం నుంచి. అంటే నువ్వు అండదండలు, ధైర్యము, అభయము పొందుంటావు, అవన్నీ మనుషులకు అవసరం. ఇవి ఏమైంది? ఇప్పుడు నువ్వు పిల్లలు ఎదుగటము అన్నప్పుడు, పిల్లలే కాదు పెద్దోళ్ళైనా ఎక్కడైనా ఎవరైనా, నేను ఉదాహరణ ఇలా చెబుతున్నా, మీరు ఉన్న స్థితులకు అన్వయించుకోండి. ఇలా నువ్వు పొందటము అనేది అటువైపు నుంచి తీసుకుంటున్నప్పుడు ఏవేవి మనుషులకు అవసరాలో నీకు తెలుస్తున్నాయిగా, నువ్వు పొందుతున్నావుగా. ఇక్కడ మంచిగా ఎదగటము అంటే ఏంటంటే, నువ్వు పొందుతున్నవన్నీ కూడా మనుషులకు అవసరము, తిరిగి వాళ్ళకి ఇవ్వాలి అని నీకు తెలియటమే మంచితనం. అది నీ శరీరంలో మంచి అనేది ఒక ప్రత్యేక సుగుణం కాదు. ఇప్పుడు ఒక కాలు పొట్టుగా ఎదిగి ఒక కాలు పొడుగ్గా ఎదిగింది అనుకోండి, ఒక చెయ్యి పొట్టుగా ఎదిగి ఒక చెయ్యి పొడుగ్గా ఎదిగింది అనుకోండి, చేతికున్న 5 వేళ్ళు సమానంగా కాకుండా ఎడాపెడ దాని ఇష్టం వచ్చినట్టు ఒకటి పొడుగు ఒకటి పొట్టుగా ఎదిగినాయి అనుకోండి, శరీర అవయవాలన్నీ అలాగే సమానత్వంతో శరీర సృష్టి ఎలా తయారు చేసిందో అలా కాకుండా అన్ని అసమానతలతో శరీరంలో ఎదిగినాయి అనుకోండి, ఒక కన్ను బాగా చిన్నగా ఒక కన్ను బాగా పెద్దగా ఇలా ఉన్నాయనుకోండి, ఎలా జీవిస్తావు నువ్వు? ఆలోచించండి. అవయవ సంపద అంతా ఎలా ఉండాలో అలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా మ్యాచింగ్గా శరీరంలో ఉంది. దాన్ని మంచి అంటారు. అంటే కూర్పు. అలా కాళ్ళు ఉంటేనే నువ్వు నడవగలుగుతావు, అలా వేళ్ళు ఉంటేనే నువ్వు నడవగలుగుతావు. అన్నీ అలా సమాన పద్ధతుల్లో ఉంటేనే నువ్వు జీవించగలుగుతావు. ఇప్పుడు గాలి పీల్చుకుంటాం, ఎంత గాలి పీల్చామో అంత వదిలేస్తాం, ఎంత వదిలేసామో అంత పీలుస్తాం, మళ్ళీ ఎంత పీల్చామో అంత వదిలేస్తాం. అంటే ఏంటి? అక్కడ ఈక్వేషన్ సమంగా ఉంది. అలాగే ఆహారం తీసుకుంటాం, ఆహారం తీసుకున్నాక తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చుకొని మిగిలిన ఆహారాన్ని మలమూత్రాలుగా విసర్జించేస్తాం. అబ్బెబ్బే నేను ఆహారం తీసుకునేటప్పుడు నాకు ఆ పళ్ళు చాలా ఇష్టం, ఆ ఫలాలు చాలా ఇష్టం, ఆహార పదార్థాలు చాలా ఇష్టం, నేను ఆ స్వీట్లు చాలా ఇష్టం, ఆ హాట్లు చాలా ఇష్టం, అంత ఇష్టపూర్వకంగా అవన్నీ నేను తిన్నాను, నేను పొరపాటును కూడా వాటిని మలమూత్రాలుగా విసర్జించను, నేను లోపలే దాచుకుంటాను అన్నావు అనుకో, మలమూత్ర విసర్జన దానంతటా జరిగిపోద్ది. కానీ అసలు మామూలుగా కొంతమందికి ఇబ్బందులు వచ్చి జరగకపోతేనే నాకు అనారోగ్యాలు పాలైపోతున్నారు. ఇంకా కాదు దాచుకుంటానన్నావు అనుకో, చచ్చూరుకుంటాం. మలమూత్ర విసర్జనలు సరిగ్గా అవ్వకపోవడం వలన ఎన్ని వ్యాధులు తయారవుతున్నాయో మనుషులకి. అంటే ఏంటి? తీసుకున్నాక విసర్జించాలి, అంటే తీసుకున్నాక ఇచ్చేయాలి. ఆ ప్రక్రియ పగలు రాత్రి. ఇప్పుడు వెలుతురు అయినాక మళ్ళీ చీకటి అయినాక వెలుతురు. అది నెగిటివిటీ కాదు, చీకటి పనికిరాంది కాదు, వెలుగు ఒకటే పనికొచ్చేది కాదు. వెలుగు కంటిన్యూ అయిపోతే అదే వెలుగులో ఏముంది? ఉష్ణోగ్రత ఉంది, వేడి ఉంది. అంటే వెలుగు వచ్చినప్పుడల్లా భూభాగం అంతా వేడెక్కిపోద్ది, మనందరికీ వేడి ప్రసరించేస్తుంది, మనందరం వేడెక్కిపోతాం, భూమి వేడెక్కిపోద్ది, మొత్తం సమస్తం భూమి మీద ఉన్నాయన్నీ వేడెక్కిపోతాయి. ఆ వేడి రాత్రిపూట కూడా కంటిన్యూ అయిపోయింది అనుకోండి, రాత్రి లేకుండా వెలుగే ఉండిపోయింది అనుకోండి, భూమి మీద ఉన్న జీవరాశి మొత్తం నశించిపోద్ది, మాడి మసైపోద్ది. అందుకని వెలుగు ఎంత మంచిదో చీకటి అంతే మంచిది. వెలుగు నాపేసి చీకటి వచ్చింది. ఆ జ్ఞానం నీకు తెలియాలి అంతే. ఎందుకని అంటే చల్లబరచటానికి. చల్లబరచకపోతే, ఆ వెలుగు యొక్క వేడిని చల్లబరచకపోతే భూభాగం నాశనం అయిపోద్ది, జీవరాశి బతకడానికి వీలు ఉండదు. భూమి మీద ఉన్న చెట్లు పొట్లు గొట్లు దేనికి పనికిరావు, అసలు మానవ జాతి ఉండదు, అన్ని మాడి మసిపోద్ది. అందుకని ఇప్పుడు వెలుగు లేనితనం, చీకటి అనే రాత్రి అనేది భూమికి మేలు చేస్తుంది. రాత్రి అలాగే ఉండిపోతే, వెలుగు రాకపోతే మొత్తం చల్లబడిపోయి మంచు ఖండాలు అయిపోయి మొత్తం జీవరాశి మళ్ళీ లేకుండా పోద్ది. అందుకని వెలుగు వస్తుంది. అంటే వెలుగు మంచిగా వస్తుంది, రాత్రి మంచిగా వస్తుంది, అంత మంచిగా ఉంది. ఇక్కడ చెడు లేదు, అసలు చెడు అనేది లేదు. అలా నీ శరీరంలో ఉన్నటువంటి అన్నింటినీ, శరీర పనితీరు కానీ, నీ జీవన విధానం కానీ, సృష్టి పనితీరు కానీ, మీరు ఏదైనా గమనించండి, మొత్తం చుట్టూ ఉన్నదంతా మంచే, చెడు నెగిటివిటీ లేదు. అలాంటప్పుడు మరి నువ్వు మంచి ప్రపంచంలో, మంచిగా సాగుతున్న ప్రపంచంలో, మంచి శరీరంలో, మంచిగా కూర్చబడిన శరీరంలో మంచిగా జీవించకపోతే అలా దాంతో కలిసిమెలిసి జీవించేయాలంతే.
సాటి మనుషులతో పోల్చుకొని మంచిగా జీవించడం చేతకానితనం అందరూ అనుకుంటున్నారు అని అనుకోవడం రాత్రి మంచిది కాదనుకోవడం. చాలా మంది చీకటి మంచిది కాదనుకుంటారు, వెలుగే మంచిది అనుకుంటారు, పగలే మంచిది అనుకుంటారు. కాదు, పగల యొక్క వేడిని బ్యాలెన్స్ చేయటానికి రాత్రి ఉంది. రాత్రి బ్యాలెన్స్ అయిపోతే మనం బ్రతకడమే కుదరదు ఇక్కడ. కానీ అంత జ్ఞానం లేనప్పుడు అలా అనిపిస్తుంది. అలాగే మంచి వాళ్ళని వాడేసుకుంటున్నారు, మంచి వాళ్ళని ఉపయోగించేసుకుంటున్నారు, ఇది మంచి వాళ్ళకి రోజులు కాదు. ఇలా మంచిని ఎవరో ఏదో బలహీనపరిచేస్తున్నారు, మంచి ఒక బలహీనమైనటువంటిది అనేటువంటి భావన జ్ఞానం లేనితనంలో కలుగుతుంది. జ్ఞానం లేనితనం అది. అలానే చేతగాని వాళ్ళు నేను మంచి వాళ్ళని చెప్పుకుంటే ఇలాగే ఉంటుంది. అది వాళ్ళకి అనిపిస్తే చేతగాని వాళ్ళు, చేయలేని వాళ్ళు, సమర్థులు కాని వాళ్ళు మంచి వాళ్ళని వాడేసుకుంటున్నారంటారు. మంచి వాళ్ళని వాడేసుకోవటం ఏంటి? నువ్వు ఉపయోగపడదాక, నువ్వు ఉపయోగపడకపోతే నిన్ను ఎలా వాడేసుకుంటారు? ఉపయోగపడ్డావు. ఒకవేళ సపోజ్ మంచివాడి దగ్గర ఒకడెవడో అప్పు తీసుకున్నాడు అనుకుందాం, ఊరికి మంచివాడు, అయ్యో పాపం ఆపదలో ఉన్నాడు కదా అని ఇచ్చాడు. తిరిగి వాడు ఇవ్వటం లేదు. వాడు ఇవ్వాలంటే కొంచెం మనం గట్టిగా ప్రవర్తించాలి, గట్టిగా అడగాలి, కొంచెం కోపం ప్రదర్శించాలి, లేదా గొడవకి వెళ్ళాలి. అయితే గాని ఇవ్వడం. అప్పుడు ఇస్తాడు. మనం ఇలా మంచిగా మెత్తగా అడిగినంతకాలం ఇవ్వడం. కాబట్టి మనం మంచితనాన్ని పోగొట్టుకోకూడదు కనుక, మంచి అంటే మెత్తగా ఉండడమే కనుక, నేను వాడిని అడిగితే ఇప్పుడు గొడవ గోలవద్దు కనుక నేను అడగలేను అనేది నీ బలహీనత. దాన్ని బలహీనత అంటారు. నీకు వాడిని జయించే అంత ధైర్యం ఉండకపోవచ్చు, వాడిని గెలవలేకపోవచ్చు, తిరిగి వాడు మన మీదకి వస్తే మనం ఎదుర్కోలేమని భయమై ఉండొచ్చు. ఇటువంటివన్నీ భయాలని, చేతగానితనాలని, సమర్థత లేని వాటిని మంచితనం అని చెప్పుకోబాకండి. మంచితనం చాలా ధైర్యంగా ఉంటుంది. నువ్వు ఉపయోగించుకున్నప్పుడు ఎందుకు ఉపయోగపడవు అని అడగటమే మంచితనం. ధర్మము అంటేది. నా దగ్గర డబ్బు తీసుకున్నావు, పలానప్పుడు ఇస్తాన్నావు, అడిగా, ఇబ్బంది వచ్చిందన్నావు, ఊరుకున్నావు, ఓకే. మళ్ళీ పలానప్పుడు ఇస్తాన్నావు, మళ్ళీ అడిగా, ఇవ్వటం లేదు, వంకలు పెడుతున్నావు. ఇప్పుడు సామధాన భేద దండోపాయాలు ఏమి ఉపయోగించైనా నా డబ్బుని నేను తీసుకుంటే అది అధర్మము కానే కాదు, ధర్మమేది. మరి దానికోసం ఇంకా చట్టాలు, న్యాయస్థానాలు ఇవన్నీ అందరూ మంచోళ్ళు అయ్యి మనం చేతకానితనంగా అలా కూర్చుండిపోదాం అనుకుంటే ఈ పోలీసు వ్యవస్థ ఎందుకు, ఈ చట్టాలు ఎందుకు, ఈ కోర్టులు ఎందుకు, ఈ న్యాయస్థానాలు ఎందుకు, ఈ గొడవలు గోళ్ళు తీర్చే తగువులు తీర్చడానికి ఆ జడ్జిలు ఎందుకు? కాదు, తప్పు చేసిన వాడు నీకు లొంగనప్పుడు నువ్వు వాడిని సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి దాన్ని ధర్మంలోకి తెచ్చుకోవాలి. మంచి అంటే ధర్మము, మంచి చేతకందనం అసలు కాదు. కాదు, మంచి వాళ్ళని వాడుకుంటున్నారు అని అనిపించింది అనుకో, ఉపయోగపడబాక నీ దగ్గర ధైర్యం ఉండాలి, ముందు దమ్ము ఉండాలి, చెప్పాలి. మంచి వాళ్ళని ఉపయోగించేసుకుంటున్నారు మీరు, మీ మంచితనం పోతుంది, ఈ మంచితనం పోతే నేను మీకు ఉపయోగపడను, మీరు తిరిగి నాకు ఉపయోగపడితేనే నేను మీకు ఉపయోగపడతాను, మంచితనాన్ని జాగ్రత్తగా రక్షించండి. అందుకే ధర్మో రక్షతి రక్షిత మహాత్ములు చెప్పింది. ధర్మం అంటే ఏంటి? మంచి. ఎవరైతే మంచిని కాపాడుతారో, అంటే ఇప్పుడు ఏంటి, మంచిని పాడు చేయకూడదు. ఇప్పుడు మనం వాడేసుకుంటున్నారు, తిరిగి మనకు చెల్లించట్లేదు, అప్పుడు ఏం చేసామని దొంగలు తయారు చేస్తున్నాం. అప్పుడు చెప్పాలి, నేను మంచివాడిని, నేను మంచిదాన్ని, నా మంచితనాన్ని మీరు వాడుకొని ఇదిగో ఈ రకంగా చేశారు, తిరిగి మంచితనాన్ని ఇవ్వటం లేదు, నేను మిమ్మల్ని క్షమించను, ఊరుకోను అనే ధైర్యం, దమ్ము నీకుందా? ముందు చేతకాని ధనాన్ని, ధైర్యం లేని ధనాన్ని, భయాన్ని మంచితనం అని అసలు చెప్పకండి. అది కాదు మంచితనం అంటే. నీ మంచిని తిరిగి నువ్వు పొంది వసూలు చేసుకోగలగడమే మంచితనం. మంచితనం అంటే ఏంటి? తిరిగి వసూలు చేసుకోగలిగే. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని రక్షించిన వాళ్ళని ఆ ధర్మమే రక్షిస్తుంది. అంటే ఏంటి? సహజంగా మంచి వాళ్ళ జోలికి చెడ్డవాళ్ళు రారు. అంటే సహజంగా మంచి వాళ్ళ జోలికి మంచి వాళ్ళు ఎప్పుడు మంచి చేస్తారు, మంచి వాళ్ళకి మంచిగా ఉంటుంది. చెడ్డవాళ్ళు కూడా మంచి వాళ్ళ జోలికి రారు, ఎక్కువ చెడు చేయరు. సహజ ప్రపంచం ఇలా ఉంటుంది. కాదు, చెడు చేశారు, అప్పుడు ఏం చేయాలి? నువ్వు చెడుని ఎదుర్కోవాలి. నీ మంచితనం నిజమైనప్పుడు, నీ మంచితనం సత్యమైనప్పుడు, నీ మంచితనంలో మంచితనం నిజంగా ఉండి నువ్వు ఎదుటి వాళ్ళకు ఉపయోగపడినప్పుడు
వాళ్ళు నీ సొంత కుటుంబ సభ్యులైనా వాళ్ళు బయట వాళ్ళైనా, నేను నీకెంత మంచిని చేశాను, నేను నీకెంత మంచి చేస్తున్నాను, భవిష్యత్తులో కూడా నేను ఇలా మంచినే చేస్తాను, మరి తిరిగి నువ్వు నాకు మంచిని ఎందుకు చెల్లించటం లేదు, నువ్వు చెల్లించవా, మంచిని తిరిగి ఇవ్వవా, అప్పుడు నేను నీకు మంచిని చెయ్యను. ఆపే. ఆ ధైర్యం ఉందా నీకు? వాడేసుకుంటున్నారు అనేది బలహీనత. ఇప్పుడు కుటుంబ సభ్యుల్లో చాలా మంది భార్యలో, భర్తలో, అన్నలో, తమ్ముళ్ళో, అక్కలో, చెల్లెల్లో, తల్లిదండ్రులో, పిల్లలో ఏ సంబంధ బాంధవ్యమైనా ఎదుట వాళ్ళని ఏమీ అనలేని బలహీనతలో ఉంటారు. అంటే వాళ్ళకి బలహీనత అనలేరు, రాదు వాళ్ళకి. నన్ను వాడేసుకుంటున్నారని ఏడుస్తూ ఉంటారు. కాదు, ఆధారపడిపోయి బతుకుతున్న పారాసైట్స్కి అలా అనిపిస్తుంది. అంటే నన్ను వాడేసుకుంటున్నారు వాళ్ళు అన్నప్పుడు నువ్వు స్వతంత్రంగా బతకగలిగినటువంటి నేర్పు నీ దగ్గర లేదు. ముందు ప్రతి మనిషి, స్త్రీ అయినా పురుషుడైనా ఈ భూమి మీద ఎవరు ఉన్నా లేకపోయినా నేను నా అంతటా స్వతంత్రంగా బతకగలను అనేటువంటి ధైర్యాన్ని నాకు నేను సమకూర్చుకోవాలి. అలాని విడిపోమని నేను ఎవరితో చెప్పట్లేదు. అందరం కలిసిమెలిసి ఉండాలి. మంచితనం అంటే అదే కదా. అందరూ చక్కగా కలిసిమెలిసి ఉండాలి. ఎలా ఉండాలి? నేను ఏమీ చేయలేని నిస్సహాయతలో మీ మీద ఆధారపడిపోయి కాదు, నాకు నేను అన్నీ చేసుకొని మీకు కూడా చేయగలను. అలాగే మీకు మీరు అన్నీ చేసుకొని తిరిగి నాకు చేయాలి. అంటే మీరు ఏమీ చేయకపోయినా నా బతుకు నేను బతకగలను అనేటువంటి స్థితిని అందరూ సమకూర్చుకోవాలి. కాదు, మనం మానసికంగా ఆధారపడిపోయి ఉన్నాం అనుకోండి, ఎదుటోళ్ళు వాడుకుంటూ ఉంటారు దాన్ని మానసికంగా ఆధారపడిపోయి, శారీరకంగా ఆధారపడిపోయి, ఆర్థికంగా ఆధారపడిపోయి, సామాజికంగా ఆధారపడిపోయి, కుటుంబికంగా ఆధారపడిపోయి, ఆ ఆధారపడిపోయిన తనాన్ని మంచితనం అని, ఆ చేతకాని తనాన్ని, ఆ బలహీనతని మంచితనం అంటే కాదు. అది మంచితనం కాదు, అది బలహీనత, అది చేతకానితనం. నువ్వు ఆధారపడిపోయి ఉన్నావు. ఆధారపడిపోయి ఉన్న వాళ్ళు అందరూ వాడుకుంటారు. నేను నమ్మానండి, మోసం చేశారండి, నిన్ను ఎవరు నమ్మన్నారు? నేను మంచివాడినండి, నమ్ముతానండి. నమ్మటం మంచితనం అని ప్రపంచంలో ఎవరు చెప్పారు? నీ ఎవరు చెప్పలేదే. నువ్వు చక్కగా చదువుకో, మంచితనం అంటే అర్థం ఏంటో తెలుసుకో, ప్రతి పని క్షుణ్ణంగా పరిశీలించి జాగ్రత్తగా చేసుకో. గుడ్డిగా నమ్మేయటం మంచితనం కాదు. ఎవరినైనా సరే, నీ సొంత కుటుంబ సభ్యులనైనా సరే, దాని మంచితనం అనుకో. నువ్వు బతకలేని స్థితిని ఏర్పాటు చేసుకున్నప్పుడు మానసికంగా అసలు నువ్వు ముందు నీ మీద ఆధారపడి ఉన్నావా? ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా, అవి కష్టాలైనా, అవి సుఖాలైనా, అవి భోగాలైనా, అవి దుఃఖాలైనా, నువ్వు నీ వాటిని, అంటే నీ దుఃఖాలను నువ్వు అనుభవిస్తూ, నీ భోగాలను నువ్వు అనుభవిస్తూ, నీ సుఖాలను నువ్వు అనుభవిస్తూ, నీ బాధల్ని నువ్వు అనుభవిస్తూ, నీ మీద ఆధారపడి నువ్వు ఒంటరిగా బతకగలవా? ఒంటరిగా ఉండమని నేను అస్సలు చెప్పట్లా. అలా ఒంటరిగా ఉండగలవా? అలా ఉండగలిగితే నువ్వు సమర్థురాలివి. అమ్మమ్మ అసలు నేను అస్సలు ఒంటరిగా ఉండలేను, ఎలా అండి? మా ఆయన లేకపోతే ఎలా, మా అబ్బాయి లేకపోతే ఎలా, మా ఆవిడ లేకపోతే ఎలా, మా నాన్నగారు లేకపోతే ఎలా, మా అమ్మ లేకపోతే ఎలా? ఈ విషయం చంటి పిల్లలు చెప్పొచ్చు, చిన్నపిల్లలు చెప్పొచ్చు, ఆర్థికంగా స్థిరపడని వాళ్ళు చెప్పొచ్చు, చిన్నపిల్లలు కాబట్టి. కాదు, మామూలు మనిషిగా చెబుతున్నా నేను. వాళ్ళందరినీ ఉంచుకో, ఎవరినైనా ఉంచుకో, కానీ వాళ్ళు లేకపోయినా బతకగలిగిన మానసిక స్థితి నీకున్న రోజున నిన్నెవరూ వాడేసుకోలేరు. ఒకవేళ వాళ్ళు నిన్ను వాడేసుకున్నా నీకు దుఃఖం కలగదు. ఎవరికైనా మంచితనాన్ని చేతకానితనం అనుకుంటున్నారు, మంచితనాన్ని అందరూ వాడేసుకుంటున్నారు, మంచి వాళ్ళకి అసలు విలువ లేదు, మంచి వాళ్ళకి ఇవి రోజులు కాదు అంటున్నారంటే వాళ్ళు బలహీనులు, బలహీన మనస్తత్వం కలిగిన వాళ్ళు, ఆధారపడి ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఒక ఊరికి విషయానికి చెబుతున్నా. ఓ భార్య ఉంది, శారీరకంగా బలహీనురాలు, ఒక స్త్రీ భారీగా ఉంది, శారీరకమైన బలహీనత ఉంది, ఎక్కువ పనులు చేయలేదు, ఎక్కువగా ఆధారపడిపోయి ఉంటుంది, ఏ ఉద్యోగం చేయట్లేదు, బాగా చదువుకోలేదు, ఏ పనులు చేయలేదు, మొత్తం భర్త మీదే ఆధారపడిపోయి ఉంటుంది. కొంతమంది ఆడవా అంటే నేను స్వయంగా చూసినటువంటి ఒక స్త్రీని చూసి చెబుతున్నాను. మా వాళ్ళే, మా ఇళ్లలో వాళ్ళే ఉన్న విషయం చెబుతున్నా. బజార్ వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలంటే భయం, ఇల్లు గేటు దాటి బయటికి వెళ్ళాలంటే భయం, ఎవరైనా ఇంటికి వచ్చి తలుపులు కొడితే భయం, ఏ చిన్న పని స్వతంత్రంగా చేసుకునేటువంటి సమర్థత లేదు. కానీ ఇంట్లో వాళ్ళ మీద విపరీతమైన పెత్తనం చేసేస్తుంటారు. భర్త మీద పెత్తనం, పిల్లల మీద పెత్తనం, పని మనుషుల మీద పెత్తనం,
కానీ మళ్ళీ వీళ్ళందరూ ఇంట్లో లేకపోతే ఒకళ్ళే ఉండలేరు, ఏ పని చేసుకోలేరు. కూరగాయ తెచ్చుకోవటం రాదు, ఓ పని చేయటం రాదు, 4 గంటలు తోమితే శారీరక శక్తి లేదు. ఇటువంటి వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉంటారు. ఎక్కువ మంది ఏదో ఒకటి పరాన్న జీవులు అసమర్థులే ఉంటారు. వీళ్ళే మంచిని పాడు చేస్తూ ఉంటారు. మంచిని పాడు చేయటం అంటే ఏంటి? మంచితనానికి విలువ లేదని చెబుతూ ఉంటారు. అదేంటి, నువ్వేమి పని చేయకుండా నీ అసమర్థతతో నీ బలహీనతతో నువ్వు ఏదో అలానే నిజంగా అనారోగ్యాలు అంటే మన వాళ్ళందరికీ చేసి పెట్టాలి. ఇది ఉదాహరణగా చెప్పాను తప్ప దీన్ని తీసుకోబాకండి. మన కుటుంబ సభ్యులు ఎలాంటి వాళ్ళైనా మనం వాళ్ళకి అన్ని చేసి పెట్టాలి. ఇంకా కుదిరితే అసలు ఆధ్యాత్మికతలో చెప్పేదేంటి, భక్తి మార్గాల్లో చెప్పేదేంటి, దైవ మార్గాల్లో చెప్పేది ఏంటంటే ఆర్తులు అంటే ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో అటువంటి ఆర్తులు, దీనులు, ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉండి, కష్టాల్లో ఉండి, బాధల్లో ఉండి, కన్నీళ్లలో ఉన్నటువంటి ప్రజలు ఎవరికైనా సంబంధం ఉన్నా లేకపోయినా వెళ్ళి సహాయం చేయండి అని చెబుతున్నారు, మేలు చేయండి అని చెబుతున్నారు. అది ఎప్పుడు చేస్తూ ఉండాల్సింది. అయితే అది ఎవరు చేయగలరో చెబుతున్నా నేను. బలవంతులే చేయగలరు మేలు ఇతరులకి, బలహీనులు చేయలేరు. బలహీనత అంటే ఒక డబ్బే కాదు, నీ మీద నువ్వు నిలబడలేకపోవడం, నీ మీద నువ్వు జీవించలేకపోవడం, నీ పనులు నువ్వు స్వతంత్రంగా చేసుకోలేకపోవటం. ఇప్పుడు తన పనులు తాము స్వతంత్రంగా చేసుకోలేని వాళ్ళు, పని మనుషుల మీద ఆధారపడిపోయిన వాళ్ళు, పని మనుషులు అది పిచ్చెక్కిపోతూ ఉంటుంది. అంటే ఆడవాళ్ళు ఇళ్లలోనే కాదు, చాలా షాపుల్లో వాటిల్లో చూశాను, యజమానులు కొంతమంది అలా కూర్చొని ఉంటారు. పనివాళ్ళు ఎవరైనా సెలవులు పెడితే వాళ్ళకి పిచ్చెక్కిపోతూ ఉంటుంది. పనివాళ్ళు రాలేదు అలా అని. కొన్ని చోట్ల హోటళ్ళు చూశాను, పనివాళ్ళు రాలేదని హోటల్ మూసేసేవాళ్ళు. ఓనర్ అక్కడే ఉంటాడు, ఓనర్ సంబంధించిన వాళ్ళు అందరూ ఉంటారు, ఆయన ఏం పని చేయడు, అలా కూర్చుంటాడు. అంటే మొత్తం ఇప్పుడు ఆయన పని వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉన్నాడు. పని వాళ్ళు వస్తే సక్సెస్ అవుద్ది, లేకపోతే ఫెయిల్ అయిపోద్ది అంతే. అప్పుడు ఏమంటాడు తెలుసా? మంచితనానికి రోజులు లేవంటాడు. మంచితనానికి రోజులు లేవనే బదులు నువ్వు కొంత నేర్చుకొని నీ ఇంట్లో వాళ్ళకి కొంత నేర్పుకొని, పని వాళ్ళు రాకపోతే నువ్వు చేసేసుకొని హోటల్ తెరిచేసి ఉంటే, పని ఆ హోటల్లో ఉన్న 20 రకాలు వండకుండా 2-3 రకాలైనా వండుంటే నీ హోటల్ నడిచేదిగా. ఇప్పుడు మంచితనానికి రోజులు కాదండి, పని వాళ్ళందరూ వాళ్ళు ఇష్టారాజ్యం చేస్తున్నారండి అని ఇలా చెబుతున్న యజమానుల్ని ఎంతమందిని చూశాను. ఎందుకో తెలుసా? వాళ్ళు పని చేయరు, పని రాదు వాళ్ళకి, కూర్చోవటం అలవాటు పడిపోయారు. అలా ఇళ్లలో అయినా బయటైనా ఎక్కడైనా సమర్థత అంటే డబ్బు ఉండటం కాదు, సాగించుకోవటం కాదు. నువ్వు ఏ రంగంలో ఉన్నావో, నువ్వు ఎక్కడున్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఎక్కడైనా సరే ఆ స్థితుల్లో నువ్వు నీ అంతట నువ్వు అన్నీ చేసుకొని బతకగలవా? అంటే అన్ని కుదరకపోవచ్చు. ఇప్పుడు ఫ్యాక్టరీ ఉంటే ఫ్యాక్టరీలో అన్ని పనులు యజమాని చేయలేడు, అలా చెప్పట్లా నేను. సామాన్య స్థితిలో అన్ని చెబుతున్నా. నువ్వు అన్ని చేసుకొని బతకగలవా? సహజ జీవితంలో ఏ ఆధారత లేకుండా బతకగలవా? కలిసిమెలిసి ఉందాం. ఇప్పుడు స్త్రీకి పురుషుడు అవసరం, పురుషుడికి స్త్రీ అవసరం, అది సృష్టి పెట్టింది. అందుకని భార్యాభర్తలు వచ్చారు. కానీ స్త్రీగా నువ్వు బతకగలవా? శారీరక అవసరాన్ని పక్కన పెట్టేసాయి. నీ ఆలోచనతో, నీకున్నటువంటి భావాలతో, నీకున్న గుండె ధైర్యంతో, నీకున్న మానసిక ధైర్యంతో, నీకున్న శారీరక శక్తితో నువ్వు చేయగలిగిన పనులు చేసుకుంటూ నువ్వు ఇండివిజువల్గా బతకగలనన్న ధైర్యం నీకుందా? అలాగే పురుషుడుగా నీకు ఇండివిజువల్గా నువ్వు అన్ని చేసుకుంటూ బతకగలనని ధైర్యం ఉందా? అంటే ఇప్పుడు మేము వెళ్ళి వంటలు నేర్చుకోవాలని మగవాళ్ళు, మేము వెళ్ళి ఇప్పుడు ఆఫీస్ పనులు నేర్చుకోవాలని ఆడవాళ్ళు అలా అడగట్లా. అలా అడగకండి, అలా చెప్పట్లా. అసలు నేను దీన్ని సరిగ్గా అర్థం చేసుకోండి. నీ మీద నువ్వు నిలబడగలిగిన ధైర్యం ఉన్నప్పుడు నీకు అసలు నా మంచితనాన్ని ఎదుటోళ్ళు వాడేసుకుంటున్నారన్న భావనే రాదు, అది బలహీనతలోంచి వస్తుంది. ఇప్పుడు అడుక్కునే వాళ్ళు ఎవరో వచ్చారు, వాళ్ళకి మనం ఏదో చేయాల్సిన సాయం చేసాం, డబ్బులు ఇచ్చామో, బట్టలు ఇచ్చామో, లేకపోతే ఇంకోటో. ఇప్పుడు అడుక్కునే వాళ్ళు నన్ను వాడేసుకున్నారు అంటున్నాడు ఎవడన్నా. ఆలోచించండి ఒకసారి. మరి వాళ్ళకు కూడా సాయం చేసాం, ఇంకా డబ్బులు ఇచ్చాం, బట్టలు ఇచ్చాం, అన్నం పెట్టాం. నిత్యం అడుక్కునే వాళ్ళకి మేలు చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఎందుకో తెలుసా? కోట్ల మంది అడుక్కునే వాళ్ళు ఉన్నారు. ఏ పని చేయట్లే, అడుక్కుంటున్నారు. మరి అలా జీవితాలు ఎలా సాగుతున్నాయి? ప్రజలు పెట్టబట్టే. కానీ పెట్టిన ప్రజలు ఎవరైనా మా మంచితనాన్ని అడుక్కునే వాళ్ళు వాడేసుకుంటున్నారని అనుకుంటున్నారా? అనుకోవట్లేదు. ఎందుకో తెలుసా? అడుక్కునే వాళ్ళ నుంచి తిరిగి ఏమీ ఎక్స్పెక్ట్ చేయనటువంటి మనస్తత్వంతో ఇస్తున్నాం మనం. వాళ్ళ నుంచి తిరిగి మనం ఏం ఆశించట్లా. పాపం అయ్యో వాళ్ళకి లేదు, అడుక్కునేవాళ్ళు
వాళ్ళకి ఎటువంటి ఉపాధి లేదు. ఏదో చిన్నపిల్లల్ని పెట్టుకొని పాపం ఆవిడ అడుక్కుంటుంది, ఏదో వృద్ధాప్యంలో ముసలాయన అడుక్కుంటున్నాడు. పాపం ఎవరూ లేరు కావాలి, అనారోగ్యాలు లేవలేక పాపం యువకుడైనా కానీ అనారోగ్యాలతో బాధలు పడి అడుక్కుంటున్నాడు. లేదా మతిస్థిమితం తప్పింది, సరిగ్గా పనులు చేయలేకపోతున్నాడు, అందుకని అడుక్కుంటున్నాడు. అలా ఏదో ఒకటి దాంతో మనం ఇస్తున్నాం అంతే. కానీ నన్ను వీళ్ళు వాడేసుకుంటున్నారంటలే. మనం నన్ను ఎవరైనా వాడేసుకుంటున్నారు అని మనం ఎక్కడ చెబుతున్నామో తెలుసా? తిరిగి మనకు వాళ్ళు ఇవ్వాలని అనుకున్న చోట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆశించే చోట. అంటే ఇప్పుడు మంచితనాన్ని వాడేసుకుంటున్నారు, మంచితనాన్ని ఉపయోగించేసుకుంటున్నారు, మంచితనాన్ని బలహీనత అనుకుంటున్నారు, మంచి వాళ్ళకి రోజులు కాదు, ఇలా మంచి పేరు మీద వచ్చేటువంటి వాక్యాలు తయారు చేసేవాళ్ళు ఉన్నారే, వీళ్ళందరూ ఒకసారి చూడండి. ఎంతో మంది చారిటబుల్ ట్రస్టులు పెట్టారు వాళ్ళు సొంత డబ్బులతో. వాళ్ళకున్న సొంత డబ్బులతో వాళ్ళు సంపాదించుకుంటూ, వాళ్ళు సంపాదించిన దాంట్లోంచి కొంత భాగాన్ని తీసి ప్రజలకు ఖర్చు పెడతా ఉంటారు. అనేక మంది తెలుసు నాకు. ఎవరి స్థాయిలో వాళ్ళు, ఎంతైతే అంత. కొంతమంది వృద్ధాశ్రమాలు పెట్టారు, అనాథాశ్రమాలు పెట్టారు. కొంతమంది అసలు అన్నీ వదిలేసి రోడ్డు మీద భిక్షగాళ్ళకి, లేనోళ్ళకి, అతి దుర్భరమైనటువంటి మతిస్థిమితం తప్పిన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి, వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ కోసం ఆశ్రమాలు పెట్టి వాళ్ళకి సేవలు చేస్తూ బతుకుతున్నారు. ఈ ధన సంపాదన ఏముంది లేని. ప్రజల్ని ఎవరినన్నా సహాయం చేయండి, మేము వీళ్ళందరినీ చూస్తామని వాళ్ళని చూస్తున్నారు. వీళ్ళు ఏం ఆశించారు వాళ్ళ దగ్గర నుంచి? అలా ఆశించకుండా చేస్తున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళేం మా మంచితనం అంతా ఈ పిచ్చోళ్ళు వాడేసుకుంటున్నారు, మా మంచితనం అంతా ఈ అనాథలు వాడేసుకుంటున్నారు, మా మంచితనం అంతా ఈ వృద్ధులు వాడేసుకుంటున్నారు అని వాళ్ళు ఎవరైనా చెప్పట్లా, కంప్లైంట్ చేయట్లేదు. ఎందుకో తెలిసి వాళ్ళు బలవంతులు, మానసిక బలవంతులు. తమ మీద తాము నిలబడి, తమను తాము నిలబెట్టుకొని, తమ అవసరాలు తగ్గించుకొని, తమ పనులు తగ్గించుకొని, తాము బలంగా నిలబడి తమకున్న దాంతో తృప్తి చెంది, వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి, ఆ కుటుంబ సభ్యులకు కూడా ఉన్నంతలో తృప్తి పడి వాళ్ళు సంపాదించిన దాంట్లో ఇతరులకు పెడుతున్నారు. నెంబర్ 1. కొంతమంది అసలు సంపూర్ణంగా జీవితాలు అంకితం చేసేవో సంస్థలు పెట్టి రోడ్డు మీద బెచ్చగాళ్ళని, భిక్షకెత్తల్ని, పెచ్చోళ్ళని వీళ్ళందరినీ తీసుకొచ్చి, మతిస్థిమితం లేని వాళ్ళని వీళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరికీ జాగ్రత్తగా సేవలు చేస్తున్నారు. తిరిగి వాళ్ళ నుంచి ఏమీ పొందలేమని వీళ్ళకి తెలుసు. అసలు అవసరం కూడా లేదు వాళ్ళకి, అసలు అవసరం కూడా లేదు. పొందాలనుకుంటే వాళ్ళకి ఎందుకు సేవలు చేస్తారు? తిరిగి ఇవ్వగలిగిన వాడికి చేస్తారు, పిచ్చోళ్ళకి ఎందుకు చేస్తారు? ఇంకా కొంతమందిని చూశాను, ఎక్కడెక్కడో ఈ భిక్షగాళ్ళు, పిచ్చోళ్ళు, రోడ్ల మీద పడిపోయినటువంటి చనిపోయినటువంటి శవాలు, అనాథ శవాలు. ఎవరో ఆ శవాలను పట్టించుకో, రోడ్ల మీద అలా పడిపోయి చచ్చిపోయి ఉంటారు. అటువంటి శవాలను తీసుకెళ్లి అనాథ శవాలను దహనం చేయటం, వాటికి దహన సంస్కారాలు చేయటం అనే క్రియలు పెట్టుకున్నారు. అసలు శవం తిరిగి ఏం చేస్తుంది? దానికి ఎన్నో చక్కగా చేస్తున్నారు. అటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇలా ఎన్నో సత్కార్యాలు చేసేవాళ్ళు ఉన్నారు, మంచి పనులు చేసేవాళ్ళు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. తమ సొంత డబ్బు, మంచి పనులకి తమ సొంత డబ్బునిచ్చేవాళ్ళు ఉన్నారు, డొనేట్ చేసేవాళ్ళు ఉన్నారు. మంచి పనులు తామే చేసేవాళ్ళు ఉన్నారు. మంచి పనులు చేయడానికి సమూహాలను పోగు చేసి సంస్థలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళెవరూ తిరిగి ఆశించట్లా. ఇప్పుడు శవాలని, ఇప్పుడు అనాథ శవాలను తీసుకెళ్లి దానం చేస్తే శవం వాళ్ళకి ఏమిస్తుంది? ఏమివ్వదు. అందులో చచ్చిపోయిన వాళ్ళు దారుణంగా ఉంటారు. అనాథ శవాలు దారుణంగా ఉంటాయి, ఎక్కడో రోడ్ల మీద పడిపోయి ఉంటాయి. వీళ్ళకి తెలియటానికి ఎన్నో రోజులు పట్టుద్ది. వాళ్ళంతా అడుక్కునే వాళ్ళు, భిక్షగాళ్ళు అయి ఉంటారు, ఏ పిచ్చోళ్ళు, మతిస్థిమితం లేని వాళ్ళు అయి ఉంటారు, ఎక్కడో చచ్చిపోతారు. అలా చేస్తున్న వాళ్ళు ఎవరో తెలుసా? ధైర్యవంతులు. మంచితనం అంటే ధైర్యం. అంటే అది ఏంటో ధైర్యం? తమ మీద తాము నిలబడి, తమను తాము నిలబెట్టుకొని, తమ కుటుంబాలను తాము నిలబెట్టుకుంటూ, కుటుంబాలకు కావలసిన అన్ని చేసుకుంటూ, బయట వెళ్ళి మళ్ళీ అనాథ శవాలకి, లేని వాళ్ళకి, అనాథలకి, పిల్లలకి, వృద్ధులకి మేము సేవలు చేస్తాం, పిచ్చోళ్ళకి, మతి చెడిపోయిన వాళ్ళకి మేము సేవలు చేస్తాం. ఎందుకంటే వాళ్ళు పాపం మనుషులు, మనలాంటి మనుషులే మైండ్ చెడిపోయింది. అయ్యో మనలాంటి బంధాలు, బంధుత్వాలు ఉన్న మనుషులే అనాథలు అయిపోయారు, అందరూ వదిలేశారు, పాపం వాళ్ళకి ఏదో ఒకటి చేద్దాం అని అలా వృద్ధాశ్రమాల ఎంతోమంది పిచ్చోళ్ళకి ఇలా రకరకాలు చేస్తున్నారు, అనేక రకాలు చేస్తున్నారు. పాపం వైద్యం చేయించుకోలేని వాళ్ళకి వైద్యాలు చేయిస్తున్నారు, విద్యాలయాలు పెడుతున్నారు, వైద్యాలయాలు పెడుతున్నారు, ఎన్నో సేవలు చేస్తున్నారు. వీళ్ళకి తిరిగి వచ్చేది ఏమి ఉండదు. కానీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు తెలుసా? వాళ్ళు మంచివాళ్ళు. మంచి అంటే ఏంటి? ధైర్యము, పరాధీనత లేదు. నా మీద నేను ఆధారపడి ఉన్నాను,
నేను నా తెలివితో, నా ప్రజ్ఞతో, నా శారీరక మానసిక శక్తులతో నాకు నేను అన్ని సమకూర్చుకొని నా బలంతో నేను బతుకుతూ నేను మళ్ళీ నా బలాన్ని 10 మందికి వినియోగిస్తున్నాను. వాళ్ళు ఎవరో మంచితనం చేతకానితనం నన్ను వాడేసుకుంటున్నారని ఎవరు చెప్పరు. అసలు వాళ్ళు ఎవరు చెప్పరు. మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మరి ఈ మంచితనాన్ని వాడేసుకుంటున్నారు, చేతకానితనం అంటున్నారని చెప్పేవాళ్ళు ఎవరో తెలుసా? అదే చెబుతున్నా మీకు. నేను మంచి చేశాను, తిరిగి నా వాళ్ళు మంచి చేయటం లేదు అని ఆశించి చేసేవాళ్ళు. ఆశ ఉంది, నేను మంచిగా ఉంటున్నాను, నేను మంచి చేస్తున్నాను, కానీ వాళ్ళు నాకు తిరిగి ఏం చేయట్లేదు అని. వాళ్ళు అలా మాట్లాడతారు. బలహీనత అది. అంటే నువ్వు తిరిగి వాళ్ళు చేయాలన్న తలంపుతో మంచి చేసావు, అది బలహీనత. కోరిక, ఆశ ఉంది అక్కడ. రెండవది, మంచితనాన్ని వాడేసుకుంటున్నారు అన్నప్పుడు మళ్ళీ ముందు ఇందాకే చెప్పాను, నువ్వు ఎంత మంచి చేశావో అంత మంచిని తిరిగి వాళ్ళ నుంచి పొందే ధైర్యం నీకు లేదు, అడిగే ధైర్యం నీకు లేదు. బలహీనత. వాళ్ళకి ఎదురు చెప్పలేవు, వాళ్ళు ఏమైనా చేస్తారేమో భయం. అలాంటప్పుడు కూడా నువ్వు పరాధీనతలో ఉన్న వాళ్ళే అలా ఉంటారు. అంటే తమ కాళ్ళ మీద తమ నిలబడలేరు, తమ మనసు మీద తమ నిలబడలేరు, తమ బుద్ధి మీద తమ నిలబడలేరు, తమ శరీర బలం మీద తమ నిలబడలేరు. ఎప్పుడు నిస్సహాయత, బలహీనత, పరాధీనతలో ఉంటారు. అందుకని ఏం అనలేక ఉక్రోషంతో మంచిని వాడేసుకుంటున్నారు అంటారు. మంచి ధైర్యము, మంచి సమర్థత, మంచి నా మీద నేను నిలబడి ఇతరులకు మేలు చేయటము, ఆశించటం కాదు. అసలు అది ఆశించటం కాదు. మంచి చేతకానితనం అని ఎవడన్నాడు? మంచి ఆశించటమే కాదు. చేతకానితనం అనేవాళ్ళు, వాడేసుకుంటున్నారు మంచోళ్ళని అనేవాళ్ళు అందరూ కూడా బలహీనులు, పరాధీనత కలిగిన వాళ్ళు అని చెబుతున్నారు. నీది నువ్వు వసూలు చేసుకొని మంచిని తిరిగి, అది నీ దమ్ము, అది నీ హక్కు, అది నీ ధైర్యం. మంచిని తిరిగి వసూలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా వసూలు చేసుకోవడానికి తిరిగి వాళ్ళు ఒకవేళ ఇవ్వకపోతే వాళ్ళు వదిలేసే, ఇంకా వాళ్ళకి మంచి అయిబాక. మంచిని వాళ్ళకి ఇవ్వబాక, సొంత కుటుంబ సభ్యులైనా సరే, బయట వాళ్ళైనా సరే. అయితే ఏంటి, నీకు ఆ భావం ఉంటే తిరిగి నాకు ఇవ్వాలని కాదు. అసలు మంచి చేయాలని బోల్డ్ మంది సంస్థలు పెట్టారని చెప్పేగా. అనాథ శవాలనే దహన క్రియలు పెట్టుకున్నారు, అనాథ పిల్లల్ని పెంచడం పెట్టుకున్నారు, వాళ్ళని చదివించడం పెట్టుకున్నారు. పిచ్చోళ్ళందరినీ పోగు చేసి ఆ పిచ్చోళ్ళ మతిస్థిమితం లేని వాళ్ళందరికీ చక్కటి సదుపాయాలు కల్పించి, వసతులు కల్పించి, వాళ్ళకి ఇంత అన్నం పెట్టడం నేర్చుకున్నారు, పెడుతున్నారు. సంస్థలు పెట్టారు, వృద్ధాశ్రమాలు పెట్టారు, అనాథాశ్రమాలు పెట్టారు. కాళ్ళు చేతులు అనేక అవయవాలు సరిగ్గా లేని వాళ్ళందరి కోసం బోల్డ్ సహాయాలు పెట్టారు. చదువుకోలేని వాళ్ళ కోసం చదివిస్తామని చెబుతున్నారు. వైద్యం చేయించుకోలేని వాళ్ళకి వైద్యాన్ని ఏర్పాట్లు చేశారు. ప్రపంచంలో ఎన్ని రకాల అవసరాలు ఉన్నాయో అన్ని రకాల సహాయాలు చేస్తున్నారు. కానీ తిరిగి ఆశించట్లేదు. తిరిగి ఆశించకుండా చేయటం మహాధైర్యం, విపరీతమైన మనోధైర్యం. దానికి నా మీద నేను నిలబడగలిగిన శక్తి కావాలి. అంతే తప్ప మంచితనం, చేతకానితనం, సైలెంట్గా నోరు మూసి కూర్చోమని ఎవరు చెప్పలేదు. ఒకవేళ అలా కూర్చుంటే అది భయం, ఎదుర్కోలేనితనం, ధైర్యం లేనితనం. అది దీనికి ఉదాహరణ మీరు కురుక్షేత్ర సంగ్రామం తీసుకోండి. మహాభారతంలో ధర్మరాజు పాచికల పందెంలో ఓడిపోయాడు, చూదమాడాడు అంటారు. పాచికలేసి వైకుంఠపాళి టైపులో పందాలు కాసుకొని ఆడారు, ఆయన ఓడిపోయారు. వాళ్ళు ఊరుకుంది చేతకానితనంతో కాదు. పంచపాండవులు మహాబలవంతులు, అంటే అన్ని విద్యలు వచ్చిన వాళ్ళు. అప్పటికే వాళ్ళకి బోల్డ్ పేరుంది. వాళ్ళకి సహాయంగా ఉన్నవాడు కృష్ణ భగవానుడు. వాళ్ళ సామర్థ్యానికి ఏం తక్కువ లేదు. కానీ ఆటలో ఓడిపోయాను అనేటువంటి ధర్మ సూక్ష్మానికి కట్టుబడి సైలెంట్గా ఉన్నారు. ఎంతకాలం? ఆట ప్రకారం నియమం ఒకటి ఉంది. 12 సంవత్సరాలు వనవాసము, 13వ సంవత్సరం అజ్ఞాతవాసము చేయాలని. అంతకాలమే ఊరుకున్నారు వాళ్ళు. ఎందుకని ఆట నియమం అది, చేతకానితనం కాదు. ఓడిపోవటం జరిగింది, నిజమది. ఓడిపోవటం జరిగిన మాట నిజము. నిండు సభలోకి ద్రౌపదీదేవిని తీసుకొచ్చి ఆవిడ్ని అవమానపరుస్తున్నప్పుడు ఆవిడ అడిగింది, ఎంతమంది పెద్దలు ఈ సభలో కూర్చొని ఉన్నారు కదా, ఈ దుర్యోధనుడు చేస్తున్నటువంటి చేష్టలు, ఈ అవమానము ధర్మమా అధర్మమా మీరు చెప్పరా అని.
అందరినీ అడిగింది ఆమె. అప్పుడు దుర్యోధనుడు ఏమన్నాడు తెలుసా? అసలు ఇంతమంది చెప్పటం ఎందుకమ్మా? ధర్మరాజు నీ భర్తే కదా, ధర్మరాజు నేను కూడా నమ్ముతాను. ధర్మరాజు అసత్యము చెప్పడో, ఈ మాట నేను కూడా ఒప్పుకుంటాను. ఇక్కడే కూర్చున్నాడుగా ధర్మరాజు, అందరూ ఉన్నారుగా. ధర్మరాజుని నేను చేస్తున్నది అధర్మము అని చెప్పమను, మొత్తం నేను ఇది రద్దు చేసేసి మళ్ళీ మీ రాజ్యం మీకు ఇచ్చేసి ఇదంతా ఆపేస్తానని చెప్పాడు. ధర్మరాజు చెప్పలేదుగా. ఎందుకో తెలుసా? ఆడాను ఓడాను అన్నాడు ధర్మరాజు. ఆడి ఓడాను కనుక నేను కట్టుబడిన దానికి వాడు అలా ప్రవర్తిస్తున్నాడు. ఎందుకని ఆటలో అయ్యే నియమాలుగా పెట్టుకున్నాం మేము. ఓడిపోయాను నేను, ఇప్పుడు బానిసలం వాళ్ళకి. నా రాజ్యం అంతా పోగొట్టుకున్నాను, పందాల్లో పెట్టాను, నేనే పెట్టాను. అందుకని ధర్మరాజు నోరు మెదపలేదు. ధైర్యం లేక కాదు, దమ్ము లేక కాదు, కొట్టలేక కాదు, యుద్ధం చేయలేక కాదు. ఆ నిమిషమే భీముడిని వదిలేస్తే భీముడు అక్కడ చంపేసేవాడు దుర్యోధనుడిని. భీముడు పంచపాండవులు కాముగా కూర్చున్నారు. అంటే ఎంత ధర్మాత్ములు, ఎంత నిగ్రహ శక్తి ఉంది చూడండి. అలాంటి నిగ్రహ శక్తి ఉంది పిరికోళ్ళాళ్ళు కాదు. 5 పిరికోళ్ళం కాదని కురుక్షేత్ర సంగ్రామంలో మొత్తం అందరిని చంపేసి చంపేశారుగా అందరినీ. వాళ్ళు పిరికోళ్ళు అసలు కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరికంటే ధైర్యవంతులు. కానీ నియమానికి కట్టుబడ్డారు. నియమం ఏంటి? ఆళ్ళు పెట్టుకుంది. ఆటలో ఓడిపోతే 12 సంవత్సరాలు వనవాసం చేయాలి, 13వ సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. అజ్ఞాతవాసంలో మళ్ళీ మిమ్మల్ని మేము కనుక్కుంటే, ఒకవేళ మిమ్మల్ని పట్టుకుంటే, అజ్ఞాతవాసం అంటే దాక్కోవటం, కనపడకుండా దాక్కోవటం. ఒకవేళ మేము పట్టుకుంటే మళ్ళీ మీరు 12 సంవత్సరాలు వనవాసం, అజ్ఞాతవాసం ఇలా కంటిన్యూ అవుతానే ఉంటుంది. ఎన్నిసార్లు పట్టుకుంటే అన్నిసార్లు అని ఆడారు, ఓడారు, పందెం పెట్టుకున్నారు. రాజ్యాలు ఓడిపోయారు, అన్నదమ్ముని పందెం పెట్టాడు, వాళ్ళు ఓడిపోయారు, భార్యని పందెం పెట్టాడు, ఆమెను ఓడిపోయారు, మొత్తం సమస్తం ఓడిపోయారు. అది అందుకని పాండవులు సైలెంట్గా కూర్చున్నారు. మా అన్న ఓడిపోయాడు కనుక. అప్పుడు అదే ధర్మం. అంత అవమానంలో కూడా తట్టుకుని ఉండడానికి ఎంత ధైర్యం కావాలి చూడండి. అది మంచితనం. మంచితనం అంటే అది అక్కడ చేతకానితనం ఏం కాదు. వాళ్ళు సమర్థులే. వాళ్ళు ఎందుకు సమర్థులు కాదు? కానీ ఆడిన మాట నిజము, జోదమాడిన మాట నిజము, అందులో పందెములు కాసిన మాట నిజము, అందులో ఓడిపోయిన మాట నిజము. కాబట్టి ధర్మరాజు నోరెత్తకుండా కూర్చున్నాడు. మరి ద్రౌపది ఎంతమందిని అడిగినా దుర్యోధనుడు కరెక్ట్గా చెప్పాడు. ఏమని? నేను ధర్మరాజుని నమ్ముతాను, నేను చేస్తున్నదంతా, ఇప్పుడు జరుగుతున్నదంతా, ఇక్కడ జరిగిందంతా అబద్ధము, ఇది తప్పు అని ధర్మరాజుని చెప్పమను, నేను మొత్తం ఆపేస్తానన్నాడు. తిరిగి యథావిధిగా పూర్వ వైభవం ఏంటో మీకు, మీ వైభవం మీకు ఇచ్చేస్తానన్నాడు. మరి ధర్మరాజు చెప్పలే. చేతకాక కాదు, భయంతో కాదు, బలహీనతతో కాదు, సర్వసమర్థతలు ఉన్నాయి. 5 లెగిస్తే మొత్తం ఆ సభలో ఉన్న వాళ్ళందరినీ అక్కడే చంపేస్తారు. ఇప్పుడు మరి ఎందుకు ఊరుకున్నారు? సొంత భార్య వస్త్రాలు ఊడదీస్తున్నా కూడా ఊరుకున్నారు. ఎందుకని అంటే ఆటలో ఓడిపోయారు. ఇప్పుడు వీళ్ళు మేము మీ బానిసలము, బానిసల వరకు ఓడిపోయారు. బానిసల్ని ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు ఆ కాలంలో, వాళ్ళని ఏమైనా చేయొచ్చు. అందుకని ఊరుకున్నారు. అది భయం కాదు. మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. అందుకే మనమైనా సరే ఎవరికైనా మాట ఇచ్చామనుకోండి, మాట తప్పకూడదు. అది ధర్మము, మాట తప్పకూడదు. అలాగే ఎవరికైనా మనం ఏమైనా ఇచ్చాం, ఇందాక చెప్పాను, ఉదాహరణ చెప్పాను, అప్పు ఇచ్చాం, పలానప్పుడు ఇస్తాన్నాడు, తిరిగి ఇవ్వలేదు. పోలే ఒకసారి మళ్ళీ ఒక అవకాశం, నిజమేమో అతను చెప్పే అబద్ధాలు కూడా నిజమేమో మనకు తెలియదుగా. ఒకవేళ నిజంగా ఇవ్వలేని పరిస్థితులు కూడా ఉంటాయిగా. ఒకసారి చూడు, 2 సార్లు చూడు. తర్వాత నీ ధనాన్ని నువ్వు వసూలు చేసుకోవటం కూడా నీ దమ్మే, నీ ధైర్యమే, నీ మంచితనమే. అది మంచి అంటే. నీ మీద నువ్వు నిలబడి ఉన్నప్పుడు అలా వసూలు చేసుకునే అంత దమ్ము, ధైర్యం నీకు ఉంటాయి. నీ మీద నువ్వు నిలబడి లేనప్పుడు అంత దమ్ము, ధైర్యము నీకు ఉండవు. ఇక్కడ పాండవులు ఆ విషయానికి కట్టుబడి ఉన్నారు. అందువల్ల వెళ్ళారు, అజ్ఞాతవాసం చేశారు. ఇంకా మీరు ఇక్కడ గమనించవలసిన అద్భుతం ఉంటుంది అక్కడే, ఆ పాండవుల కథలోనే. వీళ్ళందరూ ఇదైపోయా వస్త్రాలు లాగేస్తుంటే మళ్ళీ ధర్మం, మంచికి తోడు దైవం ఉంటుంది. అది ఎప్పుడు మర్చిపోబాకండి. మనం చేతకాంతనం, మన ఇది కాదు. ధర్మంగా ఎందుకు ఉండాలి, మంచిగా ఎందుకు ఉండాలంటే ధర్మము, మంచి దైవమే కనుక.
దైవము ఎప్పుడూ ధర్మంగా మంచిగా ఉంటుంది కనుక దాన్ని అక్కడ నిరూపించి చూపించారు మహాభారతంలో. ఏంటో తెలుసా, ద్రౌపది వస్త్రములు లాగుతుంటే దుశ్శాసనుడు, ద్రౌపదీదేవి ఇక్కడ ఎవరి వల్ల కాదు, ఇంకెవరు నన్ను రక్షించలేరు, ఇప్పుడు నేను వివస్త్రనైపోతాను, ఇంతమంది ముందు దిగంబరంగా నిలబడవలసి వస్తుంది, ఒక స్త్రీకి అంతకంటే దారుణమైన అవమానం ఏముంటది ఇంకా. అప్పుడు ఆమె ఏం చేసింది, కృష్ణ భగవానుణ్ణి ప్రార్థించింది. ఇంకెళ్ళు ఎవరి వల్ల కాదని. కృష్ణ భగవానుడు అక్కడేం లేడు అసలు. ఆయన ఎక్కడో ఆయన పనుల్లో ఆయన ఉన్నాడు, ఆయన ఏదో యుద్ధాల్లో ఉన్నాడు, ఆయన ఎక్కడో ఉన్నాడు దూరంగా. ఇంకా దైవమే దిక్కు అనుకుంది. ఎందుకని దుర్యోధనుడు చెప్పాడు, ధర్మరాజుని చెప్పమని, తప్పని నేను ఆపేస్తాను, మొత్తం తిరిగి ఇచ్చేస్తాను. మరి ధర్మరాజు కూడా మౌనంగా కూర్చున్నాడు, మౌనంగా ఉన్నారు. అప్పుడు కృష్ణ భగవానుడు ఏమీ చేయలేదు, అసలు ఎవరిని ఏమీ చేయలేదు, కౌరవుల్ని ఏం చేయలేదు, పాండవుల్ని ఏం చేయలేదు, ఏమీ చేయలేదు. ఆ చీరలు లాగుతున్న వాడికి ఎన్ని లాగినా చీరలు వస్తున్నాయి అంతే. నువ్వు లాగుతానే ఉండు, చీరలు వస్తానే ఉంటాయి. ఆ లాగేవాడిని కూడా ఏం చేయలేదు. ఇప్పుడు నిజంగా దేవుడికి కోపం వచ్చి అది అధర్మమే అనుకుంటే ఆడి చేతులు పడిపోయేట్టు చేయొచ్చుగా, ఆడు లాగలేనట్టు చేయొచ్చుగా, వాళ్ళందరినీ మెస్ చేసేయచ్చుగా, వాళ్ళందరినీ బూడిద చేసేయచ్చుగా. లేదా కృష్ణ భగవానుడు అక్కడ ప్రత్యక్షమయ్యి ఆయన సుదర్శన చక్రంతో వాళ్ళందరినీ నరికిపారేయచ్చుగా. అసలు ఏమీ చేయలే. మీరేదో మీ ఆటలు ఆడుకున్నారు, మీ నియమాలు పెట్టుకున్నారు, మీరు ఆడారు, ఓడారు, మీ గొడవ మీరు పడుతున్నారు. మీరు ఆడారు కాబట్టి, ఓడారు కాబట్టి ఆడు చేయాల్సింది ఆడు చేస్తున్నాడు. అలాగే ప్రపంచంలో మీరు చేసుకునే వ్యవహారాలన్నింటికి మీ కర్మ మీరు అనుభవిస్తారు. ఎవరి కర్మలు వాళ్ళు అనుభవించవలసిందే. ఇదే దైవ తీర్పు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. కానీ ఇక్కడ ద్రౌపది ఎటువంటి తప్పు చేయలేదు, అసలు ఆమెకి తెలీదు. అక్కడ జోదం ఆడింది ఎవరు, ధర్మరాజు. అందుకనే ధర్మరాజుని గౌరవించి వాళ్ళ అన్నదమ్ములు కూడా మేలకుండా కూర్చున్నారు. ఎందుకని, అన్న మీద గౌరవం, పెద్దలను గౌరవించవలెను, ఇది మనం కూడా పాటించాలి. అందుకని మిగిలిన నలుగురు కూడా మౌనంగా కూర్చున్నారు సభలో. ఓడిపోయాం నిజమే, మా అన్న మమ్మల్ని పెట్టి ఓడిపోయాడు, మా అన్నకి మమ్మల్ని పందెంలో పెట్టే హక్కు ఉంది, మా అన్నను మేము అంత గౌరవిస్తున్నాం, ఓడిపోయాం అని వాళ్ళు కూడా కూర్చున్నారు. మనం కూడా అలాగే ఉండాలి, పెద్దల పట్ల గౌరవంగా ఉండాలి. ఆ గౌరవంతో కూర్చున్నారు. ద్రౌపది కూడా ఆ గౌరవాన్ని అంగీకరించింది. అయితే కానీ అక్కడ జరుగుతున్నది అన్యాయంగా. మేలకొండ కూర్చోమంటే ఆమె మాట్లాడేది కాదేమో, చీరలు ఉడదీయటం అనేది అన్యాయంగా, నువ్వు బానిసమని అవహేళన చేయటం, ఆ సభలో అంతమంది ముందు బట్టలు ఉడదీయటం అన్యాయం కదా అది. మరి అది ఆవిడికి అవమానం. దాని నిజంగా ఆవిడికి విషయానికి సంబంధం లేదు. కావాలంటే భర్తను గౌరవించి ఆమె కూడా నేను ఓడిపోయానని కూర్చుంటుంది, కూర్చోమంటే. అప్పుడు అది అన్యాయమే, కానీ ఓడిపోయారు. ఏం చేయాలి ఇప్పుడు? భర్త ఏం చేయలేడు. కాబట్టి అన్యాయాన్ని ఎవరికి విన్నవించాలి? భగవంతుడికి విన్నవించుకోవాలి. నిజంగా మనం ఏమీ చేయలేనటువంటి, నిజంగా మంచోళ్ళం అయ్యుండి మనం ఏమీ చేయలేని క్లిష్ట పరిస్థితులు, కష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ప్రకృతి నిన్ను రక్షిస్తుంది. ప్రకృతి రక్షించబోతే ఇప్పుడు బతకగలమా? గాలి ఇచ్చేది ప్రకృతి కాదా? నీరు ఇచ్చేది ప్రకృతి కాదా? బతుకుతుంది భూమి మీద కాదా? ఆహారం ఇచ్చేది ప్రకృతిలోని చెట్లు కాదా? సూర్యరశ్మి ప్రకృతి కాదా? పంచభూతాలన్నీ ప్రకృతి కాదా? చుట్టూ ఉన్న వాతావరణం అంతా ప్రకృతి కాదా? మనం అనుభవించే సమస్త వస్తువులు ప్రకృతి కాదా? ప్రకృతి ఇవ్వకపోతే ఎట్ట బతుకుతాం అసలు? మాతృగర్భంలోంచి మనం బయటకు రాగానే మన తల్లి స్థనాలలోనే రక్తం పాలగా మారాలని, ఆ పాలు మనకు సరిపోవాలని, బిడ్డగా మనం బతకాలని, ఆ మాతృ రక్తాన్ని పాలుగా మార్చింది ఎవరు? ప్రకృతి కాదా? తల్లికి తెలుసు అసలు తల్లిలో శక్తి ఉందా? తన రక్తాన్ని పాలుగా మార్చుకోగలిగిన శక్తి తల్లికి ఉందా? అది బిడ్డ పుట్టినప్పుడే జరుగుతుంది, దానికి ముందు జరగదు, దానికి తర్వాత జరగదు. ప్రకృతి సంరక్షణలో ఉన్నామంటానికి ఎంతకంటే నిదర్శనం ఉందా? అందుకని ఆ ప్రకృతి శక్తినే దైవము, దైవశక్తి అన్నాం మనం. మనకు ప్రకృతి అంటే అర్థం కావట్లేదు. ప్రకృతి అంటే చెట్టు పుట్ట చామ జంతువులు ఇవే కనపడుతున్నాయి మనకి. ఆ శక్తి తెలియట్లే మనకి. అందుకని మనం దాన్ని దేవుడు, దైవశక్తి అన్నాం. ఆ దైవశక్తికి ఇప్పుడు నువ్వు ధర్మంగానే ఉన్నా కూడా, మంచిగానే ఉన్నా కూడా, ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు, ఇప్పుడు ద్రౌపదికి వచ్చింది క్లిష్ట పరిస్థితి. ఇప్పుడు ఆవిడ కూడా, అమ్మ మీ ఆయనేలా ఓడిపోయాడు, నువ్వు మా బానిసవే, మా ఇంట్లో పనులు చేయాలి, మా వంటలు వండి పెట్టాలి, అదిగో ఇల్లు ఊడ్చిపెట్టాలంటే ఒకవేళ ఊడ్చిపెట్టేదేమో ఆమె. ఎందుకని వీళ్ళు మౌనంగా కూర్చున్నారు కదా. అలాగే లేదా నువ్వు కూడా కూర్చో మౌనంగా, వాళ్ళతో పాటు వనవాసానికి పంపంటే వెళ్ళిపోయేదేమో ఆమె.
అన్ని బట్టలు కూడా తీసేస్తామండి. అది మనకే వినడానికి ఆ చర్య సరిగ్గా లేదుగా. కానీ ఆ చర్యను కూడా ఆమె భర్తలు ఊరుకున్నారు 5. ఎందుకని అంటే తాము ఆడాము ఓడాము కనుక బానిసలతో ఎవరు ఎలా ప్రవర్తించవచ్చు, మాట్లాడే హక్కు లేదు ఇప్పుడు. కానీ ఆవిడికి స్వతంత్రంగా జరుగుతుంది అవమానం. అందుకని ఏ దిక్కు లేని చోట దేవుడే దిక్కు. తండ్రి, ఇది ధర్మమా న్యాయమా అన్యాయమా? ఇక్కడ వాళ్ళందరినీ అడిగాను, ఎవరు సమాధానం చెప్పడం లేదు. వీడేమో నా బట్టలు లాగేస్తున్నాడు. ఇది ధర్మమో తెలియట్లేదు, అధర్మమో తెలియట్లేదు, కానీ నాకు జరిగేది అన్యాయం. ఎందుకంటే ఇప్పుడు నేను వివస్త్రనైపోతాను. ఇంత నిండు సభలో నేను వివస్త్రనై దిగంబరంగా ఇంతమంది ముందు నిలబడిపోతాను. ఇక దానికంటే నాకు చావే మంచిది. ఇప్పుడు నేనేం చేయాలి? ఇది న్యాయమో అన్యాయమో అయితే నాకు తెలియదు, కానీ నాకు జరుగుతున్నది మరణ సదృశ్యము. అంటే ఇలా వివస్త్ర అవడం కంటే చనిపోవడమే బెటరు. కాబట్టి నువ్వే భగవంతుడా రక్షించాలి అంటే అది ధర్మమా అధర్మమా భగవంతుడు కూడా చెప్పలేదు. పాండవులు ఎలా సైలెంట్గా ఉన్నారో దేవుడు కూడా అలాగే సైలెంట్గా ఉన్నాడు. కానీ ఆవిడికి జరుగుతున్న చర్యను ఆయన చర్యను ఆపలేదు, ఆ చర్యను చేస్తున్నోడిని ఏమనలేదు, చేయమన్నోడిని ఏమనలేదు, ఆమెకేమీ ఓదార్పు ఇవ్వలేదు. వివస్త్ర అవ్వకుండా కాపాడాడు. అక్కడ ధర్మము వివస్త్రను కానివ్వకపోవటం. మిగిలిందంతా వీళ్ళు ఆట ఆడుకున్నారు, మిగిలింది దైవం ఆట. అది వీళ్ళు ఆడిన ఆట ప్రకారం బానిసలే, వాళ్ళతో జరుగుతుంది అక్కడ. అది మామూలు వాళ్ళు ఆడుకుంటున్నారు. కానీ దైవముగా ఆమెను వివస్త్రను చేయనివ్వకూడదు. కాబట్టి వస్త్రాలు ఇస్తూనే ఉన్నాడు ఆయన. వస్త్రాలు వస్తూనే ఉన్నాయి. ఈ కథను మనకు ఎందుకు చెప్పారంటే దైవము అత్యవసర సమయాలలో ఏం చేయాలో ధర్మ నిర్ణయం ప్రకారం ఆయనే చేస్తారు. ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. నువ్వు ధర్మంగా ఉండు, ధైర్యంగా ఉండు అని చెప్పారు. అది ద్రౌపదికి వస్త్రాలు వచ్చినాయి అంతే. అక్కడ ఎవరో శిక్షింపబడలేదు, రక్షింపబడలేదు. ఆమె వస్త్రాపహరణం జరగకుండా ఆవిడికి అవమానం అంటే వివస్త్ర అవ్వకుండా ఆగింది. కానీ అవమానం అయితే జరిగిందిగా. జుట్టుబట్టుకు ఇడ్చుకొచ్చారు, నిండు సభలో పడేశారు, బోల్డ్ అన్నారు. అవన్నీ అవ్వకుండా దేవుడు ఆపలేదుగా. ఎందుకని ఆడి ఓడారు కనుక ఆ ధర్మాలన్నీ ఆమెకు వర్తించినాయి. ఆమెకు కూడా ఇడ్చుకొచ్చారు, ఆమెను నిండు సభలో అవమానించారు, బోల్డ్ మాటలు అన్నారు. భగవంతుడు కాపాడింది కేవలం వివస్త్రను కానివ్వకుండా ఆమె మానాన్ని కాపాడాడు. మిగిలిన అవమానాలన్నీ అందరితో పాటు ఆమెకు కూడా జరిగినాయి. ఎందుకని ఆడి ఓడుట అనేది జరిగింది కనుక. అంటే నువ్వు ఆడకుండా ఆటకు వెళ్లకుండా, ఒకవేళ ఆటకు వెళ్ళవలసిన జూదానికి వెళ్ళవలసిన పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో నీకు ఇష్టం లేకపోయినా, కృష్ణా నన్ను ఇలా జూదానికి పిలుస్తున్నారయ్యా, ఇది ఏ ప్రమాదాలకు లోను చేస్తుందో అని అప్పుడే నువ్వు కృష్ణుడిని స్మరించుంటే, అప్పుడే నువ్వు కృష్ణుడికి నమస్కారం పెట్టి జూదానికి వెళ్ళుంటే తప్పనిసరి అవుతుంది నాకు ఇక్కడ, అందుకని వెళ్తున్నాను, కానీ నాకు జూదం ఆడాలని లేదు అని నువ్వు కృష్ణుడికి అక్కడే శరణాగతుడు అయ్యి ఉంటే అసలు జూదంలో పాచికలు వాళ్ళు అనుకున్నట్టు పడకుండా నీకే అనుకూలంగా పడేయేమో. అధర్మంగా మోసంగా నిన్ను ఓడించకుండా అక్కడే భగవంతుడు నిన్ను రక్షించేవాడేమో ఏమో. ఎందుకంటే అక్కడ మనం కృష్ణస్మరణ జరగలేదు కనుక. అందుకని నువ్వు ఎక్కడ దైవస్మరణ అన్నప్పుడు ధర్మమును ఆచరించేటప్పుడు ఎలా ఉండాలంటే, ధర్మమంతా ఆచరించినాక కూడా ఎదుట వచ్చేటువంటి పరిస్థితులు ఒకవేళ నీకు ధర్మాచరణ తిరిగి నీకు జరగకపోతే, నువ్వు అన్యాయానికి లోనవుతుంటే, నువ్వు అధర్మానికి లోనవుతుంటే ఏం కంగారు పడబాక, మౌనంగా ఉండు. ద్రౌపదికి వస్త్రాలు ఇచ్చినటువంటి ప్రకృతి శక్తి, దైవశక్తి, విశ్వశక్తి ఏది ఉందో ఖచ్చితంగా అది నిన్ను కాపాడి తీరుతుంది. అదే ధర్మం రక్షతి రక్షిత. అంతే తప్ప ధర్మం చేతకాని ధనం అయిపోయిందని నువ్వేం బాధపడక్కర్లే. దేవుడే నీ దొరుకుని దిగి వస్తుంటే చేతకాని ధనం ఏంటి? దేవుడినే దింపింది భూమి మీదకి. సామాన్యమైన విషయం ఏంటి అది? అయితే నీలో అంత ధర్మ ప్రవృత్తి ఉందా? అది కదా చెప్పేది. సహజంగా ధర్మం చేతకాని ధనం బలహీనులు, చేయలేనోళ్ళు, సమర్థత లేనోళ్ళు ధర్మ కబుర్లు చెబుతూ ఉంటారు. ధర్మం చేతకాని ధనం అయిపోయిందండి అని చెబుతూ ఉంటారు. అబ్బే అలా కాదు. నువ్వు ధర్మ నిర్వహణ కరెక్ట్గా చేసి కొన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ధర్మం నేను తప్పక కాపాడుతుంది. అదే ఆధ్యాత్మికత, అదే భక్తి, అదే దైవం, అదే ప్రకృతి. అసలు ప్రకృతి కాపాడబోతే ఇప్పుడు కూడా మనం ఎక్కడున్నామండి? ప్రకృతి నుంచి అన్నీ మనకు లభిస్తుంటేనే కదా. ప్రకృతి ఎంత అద్భుతంగా మనల్ని కాపాడుతుందో తెలుసా? నిద్రపోతుంటే మన స్పృహ మనకు లేకపోతే మనం ఎక్కడ చచ్చిపోతామో అని మనం చనిపోకుండా గాలిని మన ముక్కుల్లోకి పంపి
మన బ్రతికేలా చేసి మళ్ళీ గాలిని బయటకు వదిలేలా చేసి అలా ఆటోమేటిక్ మిషన్ కింద శరీరాన్ని తయారు చేసి మనం తలుపులు కిటికీలు అన్నీ బిగించి పడుకున్నా కూడా ఆక్సిజన్ అనే గాలి మనకు అందేలా ఏర్పాటు చేసింది. అది లేని ప్రదేశం లేకుండా చేసింది. తలుపులన్నీ గళ్ళేసుకు పడుకుంటాం మనం. అప్పుడు కూడా మన శరీరం దాని అంతటది గాలి పీల్చుకుంటుంది. మన శరీరానికి అవసరమైన గాలి మనం బిగించిన తలుపుల్లోంచి కూడా మనకు దొరుకుద్ది, మన గదిలోనే దొరుకుద్ది. అది మనకు ఇంకా అంతకంటే ప్రకృతి చేసేదేంటి? అదే దైవశక్తి, అదే విశ్వశక్తి, అదే ప్రకృతి శక్తి. అంతకంటే రక్షణ ఎక్కడ ఉంది అసలు? నీ ఎరుక నీకు లేనప్పుడు కూడా ప్రకృతి రక్షిస్తుంది నిద్రలో నిన్ను. అది ఒక ధైర్యవంతుడికి, ఒక జ్ఞానవంతుడికి అర్థమవుతుంది. జ్ఞానము, ధైర్యము, సత్యము, ధర్మము ఇవన్నీ ఒకే దానికి చెందినవి. ఆ విషయాలు తెలుసుకోండి, అవి వాళ్ళకే అర్థమవుతాయి. అందుకని పిరికితనం అనుకోబాకండి. అలానే మాట ప్రకారం పాండవులు ఏం చేశారు? 13 సంవత్సరాలు గడిపారు మాట ప్రకారం. 13 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది? తిరిగి వచ్చి మా రాజ్యం ఇమ్మని అడిగారు. ఇవ్వనన్నాడు. యుద్ధం చేద్దాం, యుద్ధంలో మీరు గెలుస్తారు, రాజ్యం మీకు వస్తుంది, మాది కూడా మీకు వచ్చేస్తుంది మేము చచ్చిపోతే. లేదు, యుద్ధంలో మీరు చచ్చిపోతే మీ రాజ్యం అంతా నాదే, మీకు నేను యుద్ధం చేయకుండా అయితే రాజ్యం ఇవ్వనన్నాడు. అన్యాయం అది. అప్పుడు వాళ్ళు మంచితనం అని చెప్పి మంచితనం చేతకానితనం అయిపోయింది. చూసావా, మేము ఇప్పుడు వనవాసం వెళ్ళాము, చేతకానిలాగా ఇల్లు వచ్చాము, చూసావా మంచితనాన్ని ఎలా వాడేసుకుంటున్నాడు, తిరిగి ఇవ్వటం లేదు, ఎంతమంది ఉన్నారు మీరు ఆడికి చెప్పరా అని ప్రజల చుట్టూ తిరగలాళ్ళు. అయితే ఇస్తావా? ఇవ్వు. అయితే ఇంకొంచెం మా మంచితనాన్ని ప్రకటిస్తున్నాం. ఏంటంటే యుద్ధం చేస్తే ఇప్పుడు నువ్వు నేను కొట్టుకుంటే పర్వాలా, నువ్వు రాజుగా ఉన్నావు, మళ్ళీ నీతో యుద్ధం చేయాలంటే మేము అంత సైన్యం తెచ్చుకోవాలి, మళ్ళీ మాకు సహకరించే వాళ్ళందరినీ తెచ్చుకోవాలి, అందరూ బయట వాళ్ళే ఉంటారు, నువ్వు కూడా బయట వాళ్ళని పెట్టి యుద్ధం చేస్తావు, నువ్వు నేను కొట్టుకుంటే పర్వాలా, లక్షల మంది చనిపోతారు యుద్ధంలో. కాబట్టి అంతమంది చనిపోవటం మాకు ఇష్టం లేదు, బలహీనత కాదు, భయం కాదు. అంతమంది అనవసరంగా ఎందుకు మనిద్దరు గొడవల వలన చనిపోవడం అనే ఉద్దేశంతో మళ్ళీ చెబుతున్నాం, సంధి చేసుకుందాం, 5 ఊళ్ళు చాలని గౌరు చేశారు. అది బలహీనత కాదు, అది భయం కాదు, అది చేతకందానం అసలు కాదు. అసలు ఆ మాట ఉపయోగించలేడు. లేకపోతే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరినీ చెప్పొచ్చు. అప్పుడు ఆ సభలో ఉన్న వాళ్ళందరినీ అడగొచ్చు, ఏమయ్యా మీ ముందే కదా ఇన్ని మాటలు చెప్పాడు, మంచితనం దాని చేతకందానం అయిపోయింది చూసావు, ఇప్పుడు మంచివాళ్ళం కదా అని మేము వెళ్ళి వనవాసం చేసి వస్తే వీడు చూసావా ఏమంటున్నాడు, ఇప్పుడు ఇవ్వట్లేదు, మరి మీరు అందరూ సమాధానం చెప్పండి అని వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడగొచ్చు. వాళ్ళేం సమాధానం చెబుతారు? ఆడకపోతే మేమేం చేయమయ్యా, ఆడు మూర్ఖుడు అని చెబుతారు. ఎవరైనా అంతేగా. ఇక్కడ సమాధానాలు మాటలు ఉండవు, పని చేసుకుంటూ వెళ్ళిపోవటం. ఏంటి పని అంటే, ఇదిగో మా రాజ్యం ఇస్తావు, ఎవరన్నా యుద్ధం చేద్దామన్నా ఓకే యుద్ధం చేద్దాం, యుద్ధం చేయడానికి మాకు భయం లేదు, కానీ నువ్వు నేను కొట్టుకోము కనుక, అనేక లక్షల మంది చనిపోతారు కనుక, ఫేస్ టు ఫేస్ యుద్ధం కాదు కనుక, మ్యాన్ టు మ్యాన్ యుద్ధం కాదు కనుక, ఇంత లక్షల మందిని చంపడం ఎందుకులే అనేటువంటి సద్భావం కూడా మాలో ఉంది, మాలో ఆ మంచితనం కూడా ఉంది, ఇతరులకు ఎందుకు హాని జరగడం అనే భావం మాలో ఉంది. అందుకని 5 ఊళ్ళు 5 ఊళ్ళు మేము తీసుకొని బతికేసుకుంటాం, మా రాజ్యం మాకు అక్కర్లా, నువ్వే ఉంచుకో అని చెప్పారు. 5 ఊళ్ళు కాదు కదా, సూది మొన మోపినంత కూడా ఎవరు మీ దిక్కున్న చోట చెప్పుకోండి అన్నాడు, లేదా యుద్ధం చేయండి అన్నాడు. అప్పుడు అందరూ ఉన్నారు, సంధి ప్రయత్నాల్లో అందరూ ఉన్నారు. ఆ జోదంలో ద్రౌపదీదేవి వస్త్రాలు జోదం ఆడుతున్నప్పుడు ఎంతమంది ఉన్నారో అంతమంది ఉన్నారు. ద్రౌపదీదేవి వస్త్రాలు నిండు సభలో లాగుతున్నప్పుడు ఎంతమంది ఉన్నారో అంతమంది సంధి ప్రయత్నాల్లో ఉన్నారు. అందరూ ఉన్నారు, అందరూ విన్నారు, అందరి ముందు యుద్ధం సిద్ధమైంది. మరి ఎవరు యుద్ధాన్ని ఆపలేకపోయారు. అక్కడ ఉన్నోళ్ళు దుర్యోధన ఇది తప్పని చెప్పలేదు, ఒకవేళ చెప్పినా వాడు వినలేదు, వాడి తరపున యుద్ధం చేయడానికి వచ్చారు అక్కడ ఉన్నోళ్ళు అందరూ. దుర్యోధనుడి తరపున 11 అక్షోహిణుల సైన్యం వచ్చింది. అంటే చెడు వైపు ఎక్కువ జనం ఉన్నారు. ఇప్పుడు ఆ చెడు వైపు ఎందుకున్నారంటే అధికారం వైపు అందరూ ఉంటారు సహజంగా. అది అధికారం హోదాలు ఉన్నోళ్లే చెడు చేయగలుగుతారు, సాగినోళ్లే చెడు చేయగలుగుతారు. ఓకే, చెడు వైపు ఎక్కువ ఉన్నారు. అలాని పాండవుల వైపు లేరు అనుకోబాకండి. 7 అక్షోహిణుల సైన్యం పాండవుల వైపు వచ్చారు, మంచికొచ్చేవాళ్ళు ఉంటారు. ఇది కాక దైవమైన శ్రీకృష్ణ భగవానుడు వీళ్ళ వైపే ఉన్నాడు. పోనీ దైవం యుద్ధం చేద్దాం అనుకున్నాడా, దైవం చంపేద్దాం అనుకున్నాడా అంటే కాదు, ఆయన కూడా దూతగా యుద్ధం ఎందుకు, యుద్ధం ఆపుదాం అని చెప్పి సంధి ప్రయత్నం చేసి వచ్చాడు.
దైవం ఎప్పుడు కూడా ముందు అవకాశాలు ఇస్తారు మనిషి మారటానికి, చెడు చేయకుండా ఉండటానికి, ఆ చెడుని మానేయటానికి. పోన్లు ఇప్పుడు దాకా చేసిన చెడు ఏదో చేసావు, ఇప్పుడు వదిలే, ఇప్పుడు మారిపో, ఇప్పుడు గుణమార్పు తెచ్చుకో అని. అదే మనకి జీవితంలో ఇవ్వబడిన 100 ఏళ్ల ఆయుష్, మన అవకాశం. అనేక తప్పులు చేసావు, కనీసం ఇప్పుడైనా మారిపో, ఇప్పుడు మంచోడుగా మారిపో, ఇప్పుడు మంచిదానిగా మారిపో అని ఇంకా 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 మనకు అవకాశాలు ఇస్తానే ఉన్నారు. మళ్ళీ ఈ తప్పులకి శిక్షలేసి మరి చూపిస్తున్నారు. ఇదిగో ఈ తప్పుకి శిక్ష ఉంది, ఇక తప్పులు చేయబాకని. మనం పడే కష్ట నష్టాలు, బాధలు, మన పిల్లలు పడే కష్ట నష్టాలు, బాధలు, మన కుటుంబ సభ్యులు పడే కష్ట నష్టాలు, బాధలు, ఇవన్నీ మన తప్పుల ఫలితాలే. అలా మనకు అవకాశం ఇవ్వబడుతుంది. కానీ మనం ఇక తప్పులు నిరంతరం మాననప్పుడు ఏం చేయాలి? తప్పదు, రణరంగమే. ఇక నీ శిక్షలు నువ్వు అనుభవించాల్సిందే, నీ చావు నువ్వు చావాల్సిందే. అక్కడ దేవుడే ఆ శిక్షలేస్తాడు, దేవుడే ఆ సంహారం చేస్తాడు. దానికి నిదర్శన మహాభారతం. పాండవుల వైపు కృష్ణ భగవానుడు వచ్చి కూర్చున్నాడు. అయితే ముందు ప్రయత్నాలన్నీ ఎలా ఉన్నాయి? చేతకాని ధనంలాగానే లేవు. 5 ఊళ్ళు ఇవ్వడం చాలని. అది చేతకాని ధనం కాదు, లక్షల మందిని చంపడం ఎందుకు అన్నటువంటి భావన. ఇతరులకు హాని ఎందుకు, మా వలన, మాది కదా యుద్ధం. అటేపు దుర్యోధనుడు ఆ సన్నాసి, ఇటువైపు మేము. మా ఇద్దరి మధ్యలో గొడవకి, మా సొంత కుటుంబాల మధ్యలో గొడవకి లక్షల మంది సైన్యం ఎందుకు చనిపోవటం అన్న సద్భావన. అది బలహీనత కాదు, అది భయం కాదు, అది సంపూర్ణ ధైర్యం. పోలే మనం తగ్గించుకు బతుకుదాం అన్న భావన. పోలే 5 ఏళ్లతో మనం తగ్గించుకు బతుకుదాం, ఇంతమందిని చంపే బదులు తగ్గించుకొని మనను మనం నిగ్రహించుకు బతుకుదాం అనేటువంటి ధైర్య సంపత్తి. నిన్ను నువ్వు నిగ్రహించుకోవటాన్ని మించిన ధైర్యమే లేదు ప్రపంచంలో. అత్యధిక ధైర్యవంతుడు ఎవడో తెలుసా ప్రపంచంలో? తృప్తి కలిగిన వాడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, తన మనసుపై తనకు ఆధీనము కలిగిన వాడు. ఏనుగునైనా జయించవచ్చు కానీ మనసును జయించలేమని చెప్పారు మహాత్ములు. సొంత మనసుని ఎవడ మనసునాడు జయించలేడు, అది ఈడ్చుకుపోతా ఉంటుంది. వాడు ధైర్యవంతుడు. వాళ్ళు ఆ ధైర్యంతో చెప్పారు, 5 ఊళ్ళు ఇస్తే మనల్ని మనం తగ్గించుకు బతికేద్దాంలే, ఏంటి అంత అహంకారం మనకేముంది, మామూలుగా బతికేద్దాం హ్యాపీగా. వాళ్ళకి ధైర్యం ఉంది, వాళ్ళని తగ్గించుకోగలరు, వాళ్ళకి నిగ్రహ శక్తి ఉంది. నిగ్రహ శక్తి లేనివాళ్ళు అలా ఉండలేరు. నిగ్రహ శక్తి లేనివాడు ఎవడెక్కడ? దుర్యోధనుడు. ఇతరులదంతా కబళించేయాలి, ఇతరులకు పేరు ప్రతిష్టలు ఇస్తే భరించలేకపోతున్నాడు, అవి నాకే కావాలనుకుంటున్నాడు, ఎలా అయినా అందరూ లాక్కోవాలనుకుంటున్నాడు. అది నిగ్రహ శక్తి లేనితనం. తన మీద తనకు నిగ్రహ శక్తి లేదు, పటుత్వం లేదు. అడొక బలహీనుడు, అడొక మూర్ఖుడు. వాడు బలవంతుడులా అనిపిస్తాడు, కాదు వాడు బలహీనుడు. ఎందుకో తెలుసా? తన మనసు తన అధీనంలో లేనోడు బలహీనుడుగా ఏమవుతాడు? ఇక్కడ బలం అంటే ఏంటి? నేను నా అధీనంలో ఉండటం. నేను నిరంతరం బోర్ నేట్ చేయటం, ఏది జరిగినా కుయ్యమరు నేట్ చేయటం, వాళ్ళ వల్ల నేర్చాను, వీళ్ళ వల్ల నేర్చాను, వీళ్ళు నన్ను ప్రేమించట్లేదు, వీళ్ళు నన్ను నా మాట వింటలేదు, వీళ్ళు నాకు అనుకూలంగా లేదని నిరంతరం ఎవరో ఒకళ్ళ మీద వాలిపోవటమేనా? నీ మీద నువ్వు నిలబడు. అసలు నీ కంట వెంట నీరే రాకూడదు. ఎవడు ప్రేమిస్తే నీకేంటి, ప్రేమించకపోతే నీకేంటి, నువ్వు బతకలేవా? అది ధైర్యం అంటే. అలానే మనుషుల్ని పోగొట్టుకోమంటలా, నువ్వే అందరినీ ప్రేమించేయి. చెప్పాక బోళ్ళు మంది అనాథాశ్రమాలు, అనాథ ప్రేత సంస్కారాలు, వృద్ధాశ్రమాలు ఎంతమంది ఎన్ని చేస్తున్నారు? ఎవరు అడిగారని చేస్తున్నారు? ఎవరే అడగలు అసలు. నువ్వు కూడా అలా నిలబడి, నీ మీద నిలబడి నువ్వే ప్రేమించి, అందరిని ఆశించకుండా ప్రేమించి, నీ కుటుంబ సభ్యులైనా బయట వాళ్ళైనా. అప్పుడు అసలు మంచిదనం చేతగాని ధనంగా మారిందని నువ్వు చెప్పనే చెప్పవు. విపరీతమైన ధైర్యవంతుడుగా, ధైర్యవంతురాలుగా బతుకుతావు. అదన్నా నేర్చుకో. ఇప్పుడు ఏమైంది? సంగ్రామం వచ్చింది, యుద్ధం రెడీ అయిపోయింది, యుద్ధం మొత్తం సిద్ధమైపోయింది. అటువైపు కౌరవ సైన్యులు, ఇటువైపు పాండవ సేనలు నిలబడి ఉన్నాయి, శంఖారావాలు పూరించుకున్నారు. ఇంకో నిమిషంలో బాణాలు వదులుకొని కొట్టేసుకుంటారు, యుద్ధం స్టార్ట్ అయిపోద్ది. అప్పుడు అర్జునుడు అటువైపు ఉన్న వాళ్ళందరినీ చూసి నేను యుద్ధం చేయనని కృష్ణుడితో చెప్పాడు. ఎందుకో తెలిసి అటువైపు ఉన్న వాళ్ళంతా నా వాళ్లే, నన్ను పెంచినటువంటి మా తాతలు, మా బాబాయిలు, మా పిన్నులు, మా పెద్దమ్మలు, మా తమ్ముళ్ళు, మా వాళ్లే ఉన్నారు మొత్తం. పిన్నులంటే స్త్రీలు లేరు అనుకోండి యుద్ధంలో. మా వాళ్ళందరూ, వాళ్ళ ఇళ్లకాడున్న స్త్రీలు కూడా గుర్తొచ్చారు ఆయనకి. వీళ్ళందరూ ఇప్పుడు యుద్ధంలో చనిపోతే మా వాళ్ళందరూ ఏమైపోతారు? విధవులు అయిపోతారు, కులనాశనం అయిపోద్ది, వంశనాశనం అయిపోద్ది. ఎంతమందిని చంపటమా? మా 5గురు కోసం వద్దు, మేము భిక్షాన్నం తిని బతుకుతాం, ఎంతమందిని మేము చంపలేము. ఎంతమందిని చంపటం ఇష్టం లేక అంతకుముందు 5 ఊళ్ళు ఇమ్మని అడిగారు. 5 ఊళ్ళు కూడా ఎవరంటే యుద్ధంకి రెడీ అయిపోయింది. అది
ఇప్పుడు యుద్ధం రెడీ అయినా కూడా మేము చంపమని చెబుతున్నారు అంత మంచోళ్ళు. చంపలేక కాదు, భయం కాదు, చేతకానితనం కాదు, అటువైపు ఉన్న వాళ్ళందరినీ గ్యారంటీగా మేము చంపేస్తామని అర్జునుడికి తెలుసు. చంపేది ఎవరిని? మమ్మల్ని పెంచినటువంటి వాళ్ళని, మమ్మల్ని పెద్ద చేసినటువంటి వాళ్ళని, మా బంధువుల్ని, మా అన్నదమ్ముల్ని, మా వాళ్ళనే. మరి వీళ్ళ తాలూకా స్త్రీలంతా ఇళ్ళకాడున్నారు, వాళ్ళంతా మా ఊళ్ళే. అరే నా వాళ్ళనే నేను చంపేసి రాజ్యాలు నాకెందుకు, వద్దులే పోనే, వాళ్ళని బతికేసేని తప్పాలదైనా అనేటువంటి క్షమాగుణం. కానీ నువ్వు క్షమించినా ప్రకృతి క్షమించొద్దు, ధర్మం క్షమించొద్దు. అదే ధర్మో రక్షతి రక్షితః. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ప్రకృతి నియమము, దైవ నియమము. అప్పుడు అర్జునుడికి కృష్ణుడు భగవద్గీత చెప్పాడు, యుద్ధం చేయించాడు. యుద్ధం చేయించింది ఎంతకీ దేవుడు. నాయన ఇలా వదిలేయటము, వీళ్ళంతా నా ఓళ్లే అనుకోవటం, ఇవన్నీ మంచి గుణాలే, కానీ ధర్మరక్షణ కావాలి ఇక్కడ. ఆడి ఎదవ, ఆడి పరిపాలనలో మొత్తం ప్రజలంతా నష్టపోతారు. సొంత అన్నదమ్ములకే ఇంత ద్రోహం చేశాడంటే వాడు రాజుగా ఉంటే నీ కోట్ల మందికి ఎంత ద్రోహం చేస్తాడు. వాడి పరిపాలనలో ప్రజలు ఎంత ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి లోకక్షేమం కోసం వాడిని చంపేయాల్సిందే. ఆ లోకక్షేమం కోసం జరిగే యుద్ధంలో వాడి తరపున వచ్చిన వాళ్ళందరూ మరి మనం ఏం చేస్తాం, వాళ్ళు కర్మకాలిన వాళ్ళే. చెడు తరపున ఉండకూడదు కదా. కాబట్టి చెడు తరపున ఉన్నోళ్ళు మనోళ్ళైనా, సొంతోళ్ళైనా, బయట వాళ్ళైనా యుద్ధం చేయక తప్పదు. ఆ చేసే యుద్ధంలో మన తరపున వచ్చిన మంచోళ్ళు కూడా చచ్చిపోతారు, మరి తప్పదు, ధర్మం అది. అంతే, అధర్మాన్ని శిక్షించడానికి ధర్మం తాను కొంత నష్టపోవాల్సి వస్తుంది, కానీ చేయాల్సిందే అని కృష్ణ భగవానుడు భగవద్గీత బోధించిన తర్వాత యుద్ధం మొదలైంది. అంటే ఇప్పుడు యుద్ధానికి ప్రేరేపణ ఎవరు? యుద్ధం చేయమని చెప్పలా, ధర్మ కర్తవ్యం చెప్పాడు ఆయన. కర్తవ్యం ఎవరి ధర్మాలు చేయాలని చెప్పాడు. అదే ధర్మం ఇందాక చెబుతుంది. అదే, నువ్వెవరికో డబ్బులు ఇచ్చావు, వాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టారు. లేదా నువ్వెవరికో మేలు చేసావు, వాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టారు. లేదా నువ్వెవరికో సాయం చేసావు, వాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టారు. నువ్వెవరికో ఏదో చేసావు, తిరిగి వాళ్ళు నీకు చేయటం లేదు. తిరిగి చేయించుకునే సత్తా నీ దగ్గర ఉండాలి, లేదా అసలు తిరిగి ఆశించినటువంటి గుణం అన్న నీ దగ్గర ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. ఈ రెండిట్లో ఏది లేకపోయినా నీది మంచితనం కాదు, అది చేతకానితనం. అంటే తిరిగి ఆశించకుండా ఇతరులకు మేలు చేసే గుణం ఉందనుకో, అద్భుతమైనటువంటి ధైర్యవంతుడివి, ధైర్యవంతురాలి. అసలు నీకు చేయాల్సిన అవసరమే లేదు, నువ్వే చేస్తుంటావు అంతే. నీ మీద నువ్వు నిలబడి ఉంటావు, దాన్ని మించిన ధైర్యమే లేదు. లేదు, నువ్వు ఆశించి చేసావు, వాళ్ళకి చేసావు, వాళ్ళు నీకు తిరిగి చేయాలని లోపల ఉంది, అప్పుడు దమ్ముగా ధైర్యంగా అడిగి వాళ్ళ చేత చేయించుకునే అంత ధైర్యం ఉండాలి. అది కూడా ధైర్యమే, ఎందుకని ఆల్రెడీ నువ్వు చేసావు కనుక, అది ధర్మం కనుక. ఈ రెండూ కాదు, ధర్మం వాడేసుకుంటున్నారు చేతకాని దానం అంటే అది నీ చేతకాని దానం, నీ వల్ల కాని దానం. నీలో దమ్ము ధైర్యం లేదు, అంతే తప్ప ఎదుటి వాళ్ళది కాదు. అది మంచితనాన్ని చేతకాని దానం కింద ఎవ్వరూ వాడుకోలేరండి, ఎవరు వాడుకోలేరు. ఒకవేళ వాడుకుంటే అంతిమ పరిస్థితి మహాభారతం చెప్పింది. అక్కడ కృష్ణ భగవానుడు ద్రౌపదికి చీరలు ఇచ్చినట్టుగా క్లిష్ట పరిస్థితుల్లో నువ్వు రక్షింపబడతావు, చేతకాని దానం అనుకోబాక. ఒకవేళ నీ వల్ల కాకపోతే, అటువంటి క్లిష్ట పరిస్థితి లేదు. కాదు, నీ వల్ల అయితే యుద్ధమే. కృష్ణ భగవానుడు స్వయంగా భగవద్గీత బోధించి కర్తవ్యం ఏంటి ఇప్పుడు అంటే యుద్ధమే కర్తవ్యం అని చెప్పాడు. నీది నువ్వు వసూలు చేసుకో, వాడు అధర్మపరుడు, నీది నువ్వు వసూలు చేసుకొని యుద్ధం చేసి మొత్తం అందరినీ చంపేశారు. వాడి రాజ్యం కూడా వీళ్ళకే వచ్చేసింది. అంటే ఇక్కడ యుద్ధాలని కాదు నేను చెప్పేది, నీది నువ్వు వసూలు చేసుకో. వసూలు చేసుకోలేవా? నిష్కామ కర్మ, అసలు ఆశించకుండా ఎదుటోడికి మెల్చేయి. బోల్డ్ మంది చేస్తున్నారు, అది విపరీతమైన ధైర్యం. అంతే తప్ప చేతకాని ధనమని అసలు భావించుకోబాకుండా ఆ మాట రాకూడదు. మంచితనం చేతకాని ధనం అండి, మంచి వాళ్ళని చెడ్డవాళ్ళు అనుకుంటున్నారండి, అంటే చెడ్డవాళ్ళు మోసం చేసేస్తున్నారండి, అందరూ వాడేసుకుంటున్నారండి, అందరూ తెలివి ప్రదర్శించేస్తున్నారండి అనే మాటలన్నీ కూడా మన బలహీనతలోంచి వచ్చేవే. నీ బలం నువ్వు తెలుసుకో, ముందు నీ మీద నువ్వు నిలబడు, నీతో నువ్వు ఉండు. మంచితనం చేతకాని ధనం ఎప్పటికీ కాదు, మంచితనం బలం, ధైర్యం. ఇంకా మాట్లాడితే పోరాటం. అవసరమైతే పోరాటం అన్ని చోట్ల అవసరం ఎందుకు? ముందే మంచితనం పోరాటం అనకూడదు. నిష్కామ కర్మ, అసలు ఆశించకుండా పని చేస్తాను, మంచితనం. ఓకే, అయిపోయింది. లేదా పని చేశాను, ధర్మంగా నాకు రావాల్సింది ఇవ్వట్లేదు అంటే నేను ఇచ్చాను వాళ్ళకి, అది ప్రేమో అభిమానమో డబ్బో ఇంకోటి ఏదైనా, వాళ్ళు తిరిగి నాకు ఇవ్వట్లేదు, ఇప్పుడు దమ్ముగా వసూలు చేసుకుంటాను.
ధైర్యం. వదిలేయటం ధైర్యమే. అంటే ఆశించకుండా ఇతరులకు మేలు చేయటం మహాధైర్యం. ఎందుకంటే నా మీద నేను నిలబడగలిగినప్పుడే ఆశించకుండా ఇతరులకు మేలు చేస్తా. మహాధైర్యం అది. మహాధైర్యమే మహా మంచితనం, మహాధర్మం. దాని తర్వాత సెకండరీ ఏంటి? నేను ఇచ్చాను, వసూలు చేసుకోగలను. అది కూడా ధైర్యం. మహాధైర్యం కాదు, ధైర్యం. వసూలు చేసుకోగలను. ఆ ధైర్యం మంచితనం, ధర్మము. ఇందాకదే మహాధైర్యం, మహామంచితనం, మహాధర్మం. ఇది దానికంటే ఇది ధర్మము, మంచితనము, ధైర్యము. అప్పుడు లేదండి నేను వసూలు చేసుకోలేను, వాళ్ళని ఏం అనలేను అంటే అది అసలు మంచితనమే కాదు, బలహీనత. బలహీనత. ఇతరుల మీద ఆధారపడిపోయి జీవించే వాళ్ళు వాళ్ళకి చేస్తారు, ఎదుటి వాళ్ళకి చేయాల్సి వస్తుంది, చేస్తారు. తిరిగి వాళ్ళు చేస్తారో లేదో తెలీదు, కానీ భయపడుతూ బతుకుతారు. వాళ్ళని ఏమి అనలేరు. ఎందుకంటే ఆధారత. స్వతంత్రంగా వీళ్ళు స్వతంత్రతగా వీళ్ళ మీద వీళ్ళు నిలబడి ఉండలేని మనస్తత్వం. అలా ఆధారత ఉన్నవాళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటారు, ఇలాగే మాట్లాడతారు. మంచికి రోజుల్లో, మంచికి రోజుల్లో, మంచికి రోజుల్లో. మంచికే రోజులు ఉన్నాయి, ఎప్పుడు చెడుకి రోజులు లేవు. కాలం అనంత కాలంలో ఇప్పటి వరకు ఉన్న చరిత్రలన్నీ, అవి భౌతికమైన విషయాలైనా ఆధ్యాత్మికమైన విషయాలైనా ఎటువంటి సాహిత్యమైనా ఇప్పుడు గత చరిత్రలన్నీ సాక్ష్యం ఏంటి అంటే మంచికి మాత్రమే రోజులు ఉన్నాయి, చెడుకు రోజులు లేవు. సత్యమేవ జయతే నా అనృతం. సత్యమే ఎప్పటికైనా జయిస్తుంది, అసత్యము జయించదు, అది నశిస్తుంది. కాబట్టి మీరు ఏ మంచితనాన్ని వాడేసుకుంటున్నారని మీరు అనుకుంటున్నారో అది మీ బలహీనత. అంతే తప్ప మంచిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మంచి శాశ్వతం, మంచి సత్యం, మంచి ధర్మం, మంచి దైవం, మంచే సర్వస్వం. మంచి బలం, మంచి బలహీనత కాదు అసలు. సరిగ్గా అర్థం చేసుకోండి. దాన్ని ఇంకా అనేక ఉదాహరణలు చెప్పచ్చు. ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఆయనకు రావలసిన రాజ్యం తన తల్లి అడిగింది, నా కొడుక్కి రాజ్యం కావాలని. ఎవరో ఇంకొక తల్లి కైకమ్మ, మారుడి తల్లి, సవతి తల్లి. ఏముంది అందులో, మా అన్నదమ్ములే కదా, ఎందుకు మా కుటుంబం అంతా ఒకటే కదా అనేటువంటి మంచితనంతో వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. బలం లేక కాదు, బలహీనత లేక కాదు, పోరాటం లేక కాదు. అసలు రాజ్యం ఏం చేస్తే ఏంటి, నా తమ్ముడు చేస్తే ఏంటి, ఈవిడే మా అమ్మ, ఆవిడే మా అమ్మ, మేమంతా ఒకటే కదా, మా కుటుంబం, ఇది మా పర్సనల్ విషయం. కాబట్టి ఆవిడ కోరిక ప్రకారం వెళ్తానని వెళ్ళిపోయాడు ఆయన. ఏం పెరిగితనం కాదు, ఆయన్ని వాడేసుకుంటున్నారని ఆయన ఏం ఫీల్ అవ్వలేదు. వెళ్ళిపోయినాక తన భార్యనే ఎత్తుకుపోయాడు రావణాసురుడు. మరి ఆయన ఎంత సమర్థుడు. సముద్రం మీద బ్రిడ్జి కట్టి వెళ్ళి రావణ సంహారం చేసి తన భార్యను తెచ్చుకున్నాడు ఆయన. అలా తెచ్చుకోవడానికి ముందు ఆయన ఊరుకున్నాడు. ఆయన ఎంత ధర్మరక్షకుడు అంటే సుగ్రీవుడికి ముందు సహాయం చేసి, సుగ్రీవుడికి జరిగిన అన్యాయానికి వాలిని చంపేసి, సుగ్రీవుడిని రాజును చేసి, ముందు సుగ్రీవుడికి సహాయం చేసి తర్వాత సుగ్రీవుడి నుంచి సహాయాన్ని పొందాడు ఆయన. వానర సైన్యాన్ని తీసుకొని వెళ్ళాడు. ఇక్కడెక్కడా కూడా పోరాటాలన్నీ కూడా పిరికితనంతో జరిగినాయి కాదయ్యి. పిరికితనంతో ఎత్తుకుపోయిన వాడు రావణాసురుడు. పిరికితనంతో కోరుకున్నది కైకమ్మ తల్లి. పిరికితనంతో పాత వరాలయ్యే ఉంటే అడ్డం పెట్టుకొని కోరుకుంది రాజ్యం అబ్బాయికి కావాలని. వాళ్ళు పిరికోళ్ళు. వాళ్ళ మంచితనాన్ని వాడేసుకుంటున్నామని వాళ్ళు పిరికోళ్ళు. రావణాసురుడు దొంగతనంగా ఎత్తుకెళ్ళిపోయాడు సీతమ్మ తల్లిని. రాముడు ఉండగా ఎత్తుకెళ్ళాలి దాముడుంటే. అక్కడ రాముడు ఉండగా సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్ళాడు. అంత దొమ్మనగాలుడు అవుతాడు, పిరుకోడు. ధైర్యవంతుడు, మంచివాడు కనుకనే పిరికితనంతో తన తల్లి అడిగినా అది కుటుంబ విషయం కదా, పోన్లే అని రాజ్యం ఇచ్చేసాడు ఆయన. ఏముంది, ఎవరైతే ధైర్యవంతుడు సంపదలు వదలగలుగుతాడు, రాజ్యాలు వదలగలుగుతాడు, కీర్తికాంక్ష వదలగలుగుతాడు, మనుషుల్ని వదలగలుగుతాడు. ధైర్యం అది. అమ్మో ఇప్పుడు రాజ్యం లేకపోతే మేము ఎలా బతుకుతాం, ఈ డబ్బు లేకపోతే మేమేమైపోతాం, ఈ కీర్తి ప్రతిష్టలు లేకపోతే మేమేమైపోతాం, బాబోయ్ రాజ్యంలో ఉంటే ఇంతమంది సైనికులు వీళ్ళందరూ కాపలా ఉన్నారు కాబట్టి నేను హాయిగా ఇంట్లో పడుకున్నాను అంతఃపురంలో యువరాజుగా. ఇప్పుడు అరణ్యంలోకి వెళ్తే నేను ఒక్కడిని ఎలా బతుకుతాను, నా భార్యని ఎలా బతికించుకుంటాను అనుకునేవాడు పిరికివాడు. పిరికివాడికి అటువంటి తలంపు వస్తుంది. ధైర్యవంతుడు సమస్తాన్ని త్యజించగలడు. అది మంచితనం, ధైర్యం రెండు ఒకటే. అందుకని ఆయన అసలు ఇన్ని ఆలోచనలు చేయలే. ఇప్పుడు నేను అడవికి వెళ్తే ఎలా బతుకుతాననే ఆలోచన ఆయనకేం లేదు. మా అన్నదమ్ములే కదా, చక్కగా బతకనే వాళ్ళని, మన బతుకు మనం బతుకుదాం. మంచివాడికి ఎక్కడైనా ధైర్యమే. మంచివాడికి ఏముంది, ఆయన ఎవరికి హాని చేయరు. ఆయన ఎక్కడికి వెళ్ళినా హాని జరగదు. ఎందుకని, తాను హాని చేస్తే కదా. మళ్ళీ అక్కడ దుర్మార్గుడు వచ్చాడు.
తన భార్యను తీసుకెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళి మంచితనంగా అడిగాడు, అయ్యా నా భార్యను నాకు అప్పగించని. అప్పగించనన్నాడు, అది చంపేసి తెచ్చుకున్నాడు. యుద్ధం తప్పదన్నాడు వాడు కూడా. రాముడు యుద్ధం చేయాలనుకోలే, రావణాసురుడు యుద్ధం తప్పదన్నాడు. నేను బతికొండగా నేను నీ భార్యని నీకు అప్పగించను, కానీ నువ్వు యుద్ధం చేయన్నాడు. యుద్ధం చేశారు. ఇరు సైన్యాలు కొట్టుకుంటున్నాయి. ఆఖరికి రావణాసురుడు వచ్చాడు. అందరూ చచ్చిపోయారు. అప్పుడు రావణాసురుడిని సంహరించి సీతమ్మ తల్లిని తీసుకెళ్లాల్సి వచ్చింది తప్ప అసలు యుద్ధం చేయాలని రాముడికి లేదు. మంచి వాళ్ళకి యుద్ధాలు చేయాలని ఉండదు. కానీ మంచితనం ధైర్యంతో కూడింది ఉంటుంది కనుక ఎదుటివాడు చెడ్డవాడైతే యుద్ధం తప్పనిసరి అయితే యుద్ధానికి వెనుకాడరు. అంతే తప్ప యుద్ధం నుంచి పారిపోవటం మంచితనం కాదు, యుద్ధం చేయకుండా ఉండటం మంచితనం కాదు. అది బలహీనత, అది చేతకంతనం. అధర్మంతో పోరాడలేకపోవటం చేతకంతనం, తప్పని చెప్పలేకపోవటం చేతకంతనం. అందుకని చరిత్రలన్నీ మనకి ధైర్యం అంటే ఏంటి, మంచి అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి నిరూపించి చూపించారు. ఒకసారి అవన్నీ చదువుకోండి, అవన్నీ వినండి. మిమ్మల్ని మీరు మంచోళ్ళు అనుకోబాకండి. అసలు ముందు ఫస్ట్ పాయింట్ అది. అంటే నేను నాకే చెప్పుకుంటున్నా, నన్ను నేను ఎప్పుడు మంచోడిని అనుకోను. అసలు మంచి ఏముంది, నా బతుకు నేను బతుకుతున్నా, ఇందులో మంచి ఏముంది? ఎవరు బతుకాళ్ళు బతుకుతున్నాం, అందులో మంచి ఏముంది? లేదా ఎదుటోళ్ళకి ఇంత అన్నం పెట్టామనుకోండి, అందులో మంచి ఉంది, వాళ్ళకంటే మనకి ఎక్కువ ఉంది కాబట్టి పెట్టాము. ఇప్పుడు సహాయాలు చేసేవాళ్ళు కూడా మంచోళ్ళేం కాదండి. మేము వాళ్ళకి సహాయం చేసాం, వీళ్ళకి సహాయం చేసాం, మేము మంచోళ్ళమని మీరు అనుకోబాకండి. ఎందుకంటే ఉంది కాబట్టి పెట్టావు, వాళ్ళకంటే ఎక్కువ ఉంది కాబట్టి పెట్టావు. ఎవరికైనా మేలు చేసేవాళ్ళు, సహాయాలు చేసేవాళ్ళు కూడా నా దగ్గర ఉంది కాబట్టి చేశాను, లేకపోతే నేను చేయలేను కదా. అది మంచి అని ఎందుకు అనుకుంటాం? అందుకని నార్మల్గా బతకండి. మనం మనుషులకి ఆకలి తెలుసు కాబట్టి ఆకలి బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసు కాబట్టి ఆకలితో ఉన్నవాడికి ఎంత పెట్టడం అనేది అది ఒక సామాన్యమైనటువంటి విషయం. ఆకలి బాధ నీకు తెలుసు, అది ధర్మము కాదు, గొప్ప కార్యము కాదు. దాని గొప్పతనాన్ని ఆపాదించుకోబాక. నీకు ఆకలి బాధ తెలుసు కాబట్టి ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు కనుక ఆ బాధకి పాపం అంత విలవిల్లాడిపోతుంది ఎదుటోడని పెట్టావు అంతే. అది కూడా నీ దగ్గర ఉంటే పెట్టావు. మరి దానికి నువ్వెందుకు గొప్పతనాలు ఆపాదించుకోవడం? అలాగే వస్త్రాలు ఇచ్చావా, ఏదైనా సౌకర్యం చేసావా, లేదా చదివించావా, లేదా హాస్పిటల్లో చూపించావా, లేదా ఏ వైద్యానికి డబ్బులు ఇచ్చావా, మందులు కొనిపెట్టి ఏదైనా నీకు నువ్వు గొప్పతనాలు ఆపాదించుకోబాక. ఎందుకంటే ఆ బాధలు ఎలా ఉంటాయో నీకు తెలుసు కనుక. ఒకటి. రెండు, ఇవ్వటానికి ఉంది కనుక, వాళ్ళకంటే ఎక్కువ ఉంది కనుక, ఆ వసతి వనరి నాకు ఎక్కువ సమకూరు ఉంది కనుక ఇచ్చాను అంతే. అంతే తప్ప నేను గొప్పవాడిని, నేను గొప్పదాన్ని అని సొంత డబ్బాలు కొట్టుకోకూడదు. సొంత డబ్బాలు నేను గొప్పవాడిని, గొప్పదాన్ని అని కొట్టుకునే వాళ్ళు అందరూ కూడా మళ్ళీ గొప్పవాళ్ళు కాదు, మంచివాళ్ళు కాదు, చెడ్డవాళ్లే. గుర్తింపు కోసం పనిచేస్తున్నారు. గుర్తింపు కోసం పనిచేసే వాళ్ళు అందరూ బలహీనులే. ఎవడో నన్ను గుర్తించాలి, నేను గొప్పవాడిని అనాలి, ఎవరో నన్ను గుర్తించాలి, నేను గొప్పదాన్ని అనాలి, నన్ను మంచోడు అనాలి, నన్ను మంచిదాన్ని అనాలి. ఇదంతా కూడా బలహీనతలో లక్షణం. ఎవరి పనాలు చేసుకుంటే వెళ్ళిపోతాం. అసలు ఆ పనిలో గుర్తింపే లేదు. నాకు ఎక్కువ ఉంటే పెడతాను, తక్కువ ఉంటే నా బతుకు నేను బతుకుతాను. అంతే తప్ప సహాయాలు చేసేవాళ్ళు అందరూ ఎక్కువ ఉన్నోళ్ళేక ఖచ్చితంగా. అంతకంటే ఎక్కువ లేకుండా ఉంటే ఎట్ట పెడతాం? ఒక ఇడ్లీ పొట్లం కొనిచ్చామనుకోండి, ఆ ఇడ్లీ పొట్లం కొనడానికి అవసరమైనటువంటి డబ్బు నా దగ్గర కొంచెం ఎక్స్ట్రా ఉంది, అందుకని కొనగలిగాను, లేకపోతే నేను కొనను కదా. కాబట్టి సొంత గొప్పతనాలు ఆపాదించుకునేవాళ్ళు వీళ్ళందరూ బలహీనులే. అంటే ఇక్కడ మీకు ఒక చిన్న విషయాన్ని చెబుతాను. అంటే ధర్మ సూక్ష్మములని కొన్ని ఉంటాయి. ఒక సందర్భంలో యుద్ధం జరుగుతున్నప్పుడు, మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు ధర్మరాజుకి విపరీతమైన దెబ్బలు తగిలినాయి యుద్ధంలో. ధర్మరాజు సహజంగా నోరు జారడు, ఆయన అసలు ఎప్పుడు జారలేదు. పైగా తన కుటుంబ సభ్యుల్ని బాగా ప్రేమిస్తాడు, బయట వాళ్ళని కూడా బాగా ప్రేమిస్తాడు ఆయన. కానీ యుద్ధంలో బాగా దెబ్బలు తగిలినప్పుడు ఆయన అర్జునుడు ఇటువైపు వచ్చి రక్షిస్తాడేమని చూస్తే అర్జునుడు అసలు అక్కడ లేడు. అక్కడ కృష్ణార్జునులు కనపడలే, యుద్ధరంగంలో ఎటో పోయారు. ఆయనకి ఉక్రోషం వచ్చేసింది, వెనక్కి తిరిగి వచ్చాడు. ఆయన వచ్చేసి ఆ గుడారంలో కూర్చొని ఆ తగిలిన దెబ్బలన్నిటికీ మందులు రాసుకుంటున్నాడు. ఆయన విపరీతమైన ఉక్రోషంతో ఉన్నాడు. ఇంకొంచెం ఉంటే చచ్చిపోదుడు, అటువంటి పరిస్థితి వచ్చింది. సరే, యుద్ధం అంతా అయింది, ఈయనకి దెబ్బలు తగిలిని. కృష్ణుడు అర్జునుడు ఈయన చూడటానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆ ఉక్రోషములో ధర్మరాజు అర్జునుడిని తిట్టాడు. అయితే ఆయన తిట్టినందుకు అర్జునుడికి బాధ లేదు, కానీ అర్జునుడి చేతిలో ఉన్న గాంధీవం దేవతల చేత ఇవ్వబడింది.
ఆయనకున్నటువంటి అక్షయ తూణీరం అంటే బాణాలు పెట్టుకునేటువంటిది అది దేవతల చేత ఇవ్వబడింది. ఆయన రథం తోలుతుంది సాక్షాత్తు కృష్ణుడే. ఆయన ధర్మరాజు ఆ గాంధీవాన్ని తోలనాడాడు. అయితే అర్జునుడు ఎప్పుడో ప్రతిజ్ఞ చేశాడు, నా గాంధీవాన్ని ఎవరు తోలనాడినా, ఎందుకని దేవతల చేత ఇవ్వబడిన గాంధీవం అది సామాన్యమైంది కాదు, అది ఎవరికి లేదంటే ధనస్సు, గాంధీవం అంటే ధనస్సు దేవతలు బహుకరించింది కనుక దీనిని ఎవరైనా కించపరిస్తే వాళ్ళు తల నరికేస్తానని చెప్పాడు. ఎప్పుడో ప్రతిజ్ఞ పూనాడు ఆయన. ఇప్పుడు ధర్మరాజు దాన్నే తిట్టాడు. ఏమంటే ఆయన కత్తి తీసుకొని ధర్మరాజు తల నరికేస్తానని అర్జునుడు ధర్మరాజు మీదకి వెళ్ళాడు. మరి అంత సఖ్యతతో ఉండే అన్నదమ్ములు వాళ్ళ మధ్య కూడా వచ్చింది. అయితే అది ప్రతిజ్ఞల వలన వచ్చింది. వెళ్ళినప్పుడు వెంటనే కృష్ణుడు ఆపేశాడు ఎవరిని, అర్జునుడిని. ఆగాగాగానే ఆపేశాడు. అప్పుడు అర్జునుడు చెప్పాడు, అయ్యా నాకు మా అన్న మీద కోపం కాదు, గాంధీవాన్ని ఎవరైనా అంటే నేను ప్రతిజ్ఞ పెట్టాను వాళ్ళ తల్లి నరికేస్తానని, వాళ్ళని చంపేస్తానని. మరి గాంధీవాన్ని ఆయన సంహరించాడు. ఇప్పుడు నాన్ని మాట తప్పినోడిని అయిపోతాను కదా అన్నాడు ఆయన. దానికి కృష్ణ భగవానుడు ఒక మాట చెప్పాడు. ఏమనంటే, ఒక పని చెయ్యి, మీ అన్నని తిట్టు, మాటలతో తిట్టు. అంటే వాళ్ళ అన్నని ఎప్పుడు ఏకవచనంలో మాట్లాడలేదు, బహువచనంలోనే గౌరవపూర్వకంగానే మాట్లాడారు. అప్పుడు వరకు మాట్లాడుకునేవాళ్ళు, గౌరవించేవాళ్ళు. ఇప్పుడు ఏకవచనంలో మీ అన్నను సంబోధించు, ఏకవచనం మాట్లాడు. అంటే ఆ వచనం పరుషంగా మాట్లాడు, ఏకవచనంలో మాట్లాడు. అది చంపినట్టు సమానం. అంటే పెద్దలను అగౌరవపరచటం, ఏకవచనంలో మాట్లాడటం వాళ్ళను చంపిన దానితో సమానము అని చెప్పాడు కృష్ణ భగవానుడు. ఆయన అలా మాట్లాడాడు. అయిపోయినాక అర్జునుడు బోరుని ఏడుస్తున్నాడు. అయ్యో మా అన్నయ్యని చంపడానికి వెళ్ళాను, మా అన్నయ్యని ఏకవచనంలో మాట్లాడాను, నా ప్రతిజ్ఞ తగలయ్యా, నా అంత దుర్మార్గుడు ఉంటాడా, దుష్టుడు ఉంటాడా, నా పాపానికి పరిహారం ఉందా అని ఆయన తనను తానే నిందించుకుంటూ ఏడుస్తున్నాడు. ఎవరో అర్జునుడు. అప్పుడు కృష్ణ భగవానుడు అన్నాడు, ఏడవబాకు ఉండు, నీకు దీనికి కూడా నేను ఒక సొల్యూషన్ చెబుతాను ఉంది. ఏంటంటే నిన్ను నువ్వు బాగా పొగుడుకో అన్నాడు. నేను అంతటోడిని, నేను ఎంతటోడిని, నేను గొప్పవాడిని, నేను పొగుడుకో. ఎందుకని శివుడు నీకు పాశుపతాస్త్రం ఇచ్చాడు. నువ్వు దేవేంద్రుడి పక్కన ఆయన సింహాసనం మీద కూర్చున్నావు స్వర్గలోకంలో. దేవతలకే సాయంగా వెళ్ళి యుద్ధాలు చేసి వచ్చావు. నీ గాంధీవం గొప్పది, నీ రథం గొప్పది, అర్జునుడు మించినోడు లేడు. నిజమే ఇవన్నీ. అలా నిన్ను నువ్వే పొగుడుకో, ఇంకా పొగుడుకో అన్నాడు. అర్జునుడు తనను తాను పొగుడుకున్నాడు. అప్పుడు చెప్పాడు కృష్ణుడు, తనని మనం మంచి పనులు చేస్తే మన పక్కనోళ్ళు పొగడాలి. అంటే లోకం చెప్పుకోవాలి. పక్కనోళ్ళు పొగట్టం అంటే మనం వినేట్టు కాదు, లోకం చెప్పుకోవాలి ధర్మకార్యం అయితే. లోకం చెప్పుకున్నా మనకేం పని లేదు, దాన్ని విని పొంగిపోవాల్సిన అవసరం లేదు. కానీ తనను తాను ఎవడైతే పొగుడుకుంటూ ఇతరుల ముందు తన గొప్పలు చెప్పుకుంటూ నేను ఎంతటోడిని, నేను అంతటోడిని అంటాడో వాడు చనిపోయిన వాడితో సమానం, ఆత్మహత్య చేసుకున్న వాడితో సమానం. కాబట్టి నిన్ను నువ్వు పొగుడుకుంటే నీ పాపమంతా పోద్దు, నువ్వు ఆత్మహత్య చేసుకున్నట్టే అన్నాడు. అంటే ఎవడైతే తనను తాను పొగుడుకుంటాడో వాడి సర్వపాపములు వాడే పోగేసుకుంటున్నాడు. చనిపోయిన వాడితో సమానం, వాడు ఆత్మహత్య చేసుకున్న వాడితో సమానము. కాబట్టి నిన్ను పొగుడుకో అని చెప్పాడు. ఆయన పొగుడుకున్నాడు కాసేపు. ఇప్పుడు రెండిటికి పాప పరిహారం అయిపోయింది అని వేదవ్యాస మహర్షి మహాభారతంలో రాశారు ఈ ఘట్టాన్ని. అయితే ఇక్కడ నిజంగా దీన్ని ఆలోచిద్దాం. మన సొంత డబ్బా మనం కొట్టుకోవటం అహంకారం కదా. మన సొంత డబ్బా మనం కొట్టుకోవడం ఏంటి అంటే నీకు గుర్తింపు కావాలి. ఈ గుర్తింపు కోరుకునే బ్యాచ్లర్ అందరూ కూడా ఇలా మాట్లాడుతూ ఉంటారు, ఇలా చేస్తూ ఉంటారు. మేము ఆ పనులు చేసాం, ఈ పనులు చేసామండి, మేము ఎన్నో ధర్మకార్యాలు చేసాం, మంచి పనులు చేసామండి, మేము బతుకున్న రోజుల్లో మా తాతలు నేతులు తాగారండి, మా మూతులు వాసన చూడండి, మమ్మల్ని అందరూ వాడేసుకొని చూశారు, ఇప్పుడు ఎలా మాకు సాయం చేయకుండా తిరిగి మేలు చేయకుండా మమ్మల్ని వదిలేశారండి, మంచితనానికి విలువ లేదండి, మంచికి రోజులు లేవండి, మేము అసలు ఆ రోజుల్లో ఎన్ని చేశాను, ఎన్ని సాయాలు చేశాను, ఎంత మేలు చేశాను, చూసారో ఇప్పుడు నాతో ఎలా అంటున్నారో, నన్ను ఎలా ప్రవర్తిస్తున్నారో, నన్ను ఎలా తిడుతున్నారో. ఇవన్నీ కూడా మన సెల్ఫ్ డబ్బా. అంటే ఏంటి, గుర్తింపు కోసం చేసిన వాళ్ళు ఎలా ఉంటారు. అలా గుర్తింపు కోసము చేయకండి, గుర్తింపు కోసం చేయకండి. మీరు మనుషులు గనక మంచిగా ఉండండి. జంతువులు అటిష్టం వచ్చినట్టు ఉంటాయి, మనుషులు మంచిగా ఉండాలి అంతే. మనం మంచిగా ఉన్నాం కాబట్టి ఎదుటోళ్ళందరూ మనం వాడేసుకుంటున్నారు అనుకోవడం మన భ్రమ. మనుషులుగా మనకి జ్ఞానం ఉంది, మేధస్సు ఉంది, తప్పొప్పుల విచక్షణ ఉంది, ఇలా చేయొచ్చు ఇలా చేయకూడదని మనకు తెలుస్తుంది కనుక మనం ఎప్పుడు మంచిగానే ఉండాలి.
దానికి సంబంధించి నాకు తోచిన, నాకు అనిపించిన, అంటే ప్రస్తుతం ఇప్పుడు నాకు అనిపించిన విషయాలన్నీ మీతో పంచుకున్నాను. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా అడగండి. మళ్ళీ ఇదే సబ్జెక్టు మీద ఇంకా ఎన్నైనా చెప్పుకుందాం, ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు. మీకు అర్థమైతే ఆచరించుకోండి. ధైర్యము మంచితనము ఒకటే. ఎవరు ధైర్యంగా తమ మీద తాము నిలబడగలరో వాళ్ళు మంచిగా జీవిస్తారు. ఎవరు పిరికి వాళ్ళు తప్పులు చేస్తారు, పొరపాట్లు చేస్తారు. ఎవరు పరాధీనత ఇతరుల మీద ఆధారపడి జీవిస్తారో వాళ్ళు ఎదుటి వాళ్ళకి లోబడిపోయి ఉంటారు. వాళ్ళంతా మాకు సాయం చేయట్లేదని దుఃఖిస్తూ అలాగే లోబడిపోయి బతుకుతా. అప్పుడు వస్తే ఈ పాటలు మంచితనానికి రోజులు లేవు, మంచివాళ్ళని ఎవరు పట్టించుకోరు, మంచితనం ఇలాగే ఉందని సొంత కుటుంబ సభ్యుల్లో కూడా ఇలా ఏడుస్తూనే ఉంటారు. ఈవెన్ భార్యాభర్తల్లో కూడా ఇలాగే ఉంటుంది. అటు వదులుకోలేక, ఇటు పట్టుకోలేక, అంటే వదిలితే బతకలేక, సొంత కెపాసిటీ లేక. అంటే వదిలేయమని నేను ఎవరికి చెప్పట్లా, కానీ మనసు ఎప్పుడు దృఢంగా ఉండాలి. నీ మీద నువ్వు నిలబడాలి. అది మంచితనం, అది ధర్మం, అది ధైర్యం. మంచి, ధర్మము, ధైర్యము, దైవము ఒక్కటే. దీన్ని ప్రతి వ్యక్తి తనలో తాను నింపుకోవాలి. మీకు అర్థమైతే ఓకే, తీసుకొని చక్కగా హ్యాపీగా మీ జీవితంలో ఆచరించుకుంటూ బతికేయండి. మీకు ఒకవేళ అర్థమయ్యి అర్థం కానట్టుంటే ఆచరించుకుంటున్న వాళ్ళకే ఇవి రోజు ఈ శీర్షికలు వింటూ జీవితంలో ఎంతో కొంత గుణమార్పుకు ప్రయత్నించుకుంటున్న వాళ్ళకి ఏమైనా సందేహాలు వస్తే మళ్ళీ అడగండి. ఇదే సబ్జెక్ట్ అయినా పర్వాలేదు, వేరే సబ్జెక్ట్ అయినా మీకు సందేహాలు అడగండి. తప్పకుండా మాట్లాడుకుందాం, విశ్లేషించుకుందాం. నాకు తెలిసి చెబుతున్నానని కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక చదువుగా రోజు స్కూల్కి వెళ్ళి పిల్లలు ఎలా చదువుకుంటారో అలా మన సొంత చదువు, మన గూర్చిన మన చదువు, మన గురించి మనం తెలుసుకుంటూ మన బుద్ధులు, మన గుణాలు, మన స్వభావం, మన ప్రవర్తన, మనకు సంబంధించిన అన్ని విషయాలు మనం తెలుసుకుంటూ, మనను మనం చూసుకుంటూ, మనను మనం గమనించుకుంటూ, మనను మనం సరిదిద్దుకుంటూ, సరిచేసుకుంటూ, మంచిలో, ధైర్యంలో, చక్కటి మానసిక స్థితిలో, మంచి, ధర్మము, ధైర్యము, దైవము, మంచిలో సాగుతూ, ధర్మంగా సాగుతూ, ధైర్యంగా సాగుతూ, దైవంలో కలిసిపోయే వరకు, ఆనంద ఆత్మశక్తిలో కలిసిపోయే వరకు అలా ముందుకు సాగుతానికి చేసే ప్రయాణంలో ఇవన్నీ తెలుసుకుంటూ ఉన్నాం. అందుకు ఇవన్నీ. కాబట్టి సందేహాలు ఉంటే అడగండి. ఒకవేళ ఎవరికైనా నేను చెప్పినవి అసలు నచ్చకపోతే మీరు దయచేసి వినబాకండి. తప్పులు చెప్పాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు చెబుతున్నాడు అని అనిపిస్తే దయచేసి నన్ను క్షమించి ఈ విషయాన్ని ఇక్కడికి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.